श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ज्ञानानंदमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री गुरुभ्यो नमः। सकल देवता स्वरूपమైనటువంటి సాయినాథుని యొక్క పాదపద్మాలకు అనేక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఈరోజు సాయిబాబా నడయాడినటువంటి పుణ్యభూమి అయినటువంటి షిరిడీలో మన అందరి జీవితాల్లో కూడా ఆనందధామానికి తలుపులు తెరుచుకునేటువంటి ఒక శుభదినం. సత్సంగం అంటే సత్, అదే సాయిబాబా వారి యొక్క అసలైన స్వరూపం. సాయిబాబా అనేక సందర్భాల్లో చెప్పారు, నాన్న నీవు చూస్తున్న ఈ స్వరూపం నేను కాదు, ఈ స్వరూపం మాత్రమే నేను అనుకున్నట్లయితే నీవు నన్ను ఎరగనట్లే, నేనంటే నీకు తెలియనట్లే అని సాయిబాబా అనేక సందర్భాల్లో చెప్పారు. అప్పుడు సహజంగా మనకు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, సాయిబాబా మీ యొక్క అసలు స్వరూపం ఏంటి సాయిబాబా? దాన్ని దర్శిస్తే కదా జీవితానికి పరమావధి. అంటే సాయిబాబా వారి యొక్క అసలు స్వరూపం సత్ చిత్ అండి. అది తెలియకుండా మనం ఏమి చేయగలం? అసలు ఏమి చేసినా దాని యొక్క ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. మనం అంటున్నాం కదా ప్రతిరోజు కూడా సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటున్నామే. సాయిబాబా వారి యొక్క నిజమైన స్వరూపం ఏమిటి అంటే సత్ చిత్. ఇది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయిబాబా దర్శనం అయితేనే కదండి జీవితంలో ఆనందం వెల్లివిరిసేది. నిజంగా గనక మనలో తపన కానీ ఆర్తి కానీ ఉన్నట్లయితే ఈ సత్ సంగము అయ్యే లోపు మనం సాయిబాబాతో ఐక్యం, అంటే సాయిబాబాతో ఒకటై తీరాలండి. లేకపోతే దేనికోసం మనం చేస్తున్న ప్రయత్నం, దేనికోసం మనం చేస్తున్న ప్రయాణం అంటే ఎవరైతే సీరియస్గా ఉన్నారో, బాబా కూడా చెప్తారు, సచ్చరిత్రలో చెప్పారు కదా, చాలా వరకు రాలిపోయే పోతే నాన్న. అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను రాలిపోయే పూతలో ఉండాలా, భగవద్ అనుగ్రహం చేత మహాత్ములు చెప్తున్నట్లుగా ఎన్నో జన్మల సుకృతం చేత వచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ సార్థకం చేసుకునేటువంటి దానికి మార్గం ఏమిటి అంటే సాయిబాబాని దర్శించటమే. సాయిబాబా దర్శనం అంటే ఆనందధామాన్ని దర్శించినట్లే. సాయిబాబా దర్శనం అంటే సాయిబాబా యొక్క ధనాగారానికి నిజమైనటువంటి వారసులమైనట్లే. ఎవరైతే సాయిబాబాని దర్శిస్తారో వారి జీవితంలో కళ్యాణ ఘంటికలు మోగినట్లే. వారే కాదండి, ఎక్కడైతే జ్యోతి ఉంటే చుట్టూ అంతా కూడా వెలుగొస్తుందో అలాగే అటువంటి మహాత్ములు ఎవరైతే సాయిబాబాని దర్శించారో వాళ్ళందరినీ కూడా మనం మహాత్ములు అంటున్నాం. అటువంటి మహాత్ముల యొక్క సన్నిధి కూడా అంత దివ్యమైనటువంటి ఆనందాన్ని వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈనాటి సత్సంగం నిజమైనటువంటి సత్సంగం కావాలి. ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేటువంటిది కాకూడదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఆట? నిజమైనటువంటి ప్రయాణం ప్రారంభం కావాలి.
నిన్నటి రోజున మనం చెప్పుకున్న పారాయణం అంటే ఏంటి అని. పారాయణం అంటే అది ఒక ప్రయాణం, అజ్ఞానము నుంచి జ్ఞానమునకు ప్రయాణమని మనం చెప్పుకున్నాం. ఆనంద ధామానికి ప్రయాణం అని మనం చెప్పుకున్నాం. అది మనకు అర్థమైన తర్వాత సాయిబాబాని మనం దాన్ని అడగాలి. ఇది ఖచ్చితమండి. ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి అదేంటో మనకి తెలియాలి. తెలిసిన దాన్ని ఇవ్వగలిగిన వారిని అడగాలి. ఇవ్వగలిగిన వారు ఎవరు? సాయినాథుడు. సాయిబాబాని అడగాలి. అసలు సాయిబాబాని అడగవలసింది అది. బాబా అంటారు కదా, అన్నీ తలకిందులుగానే వస్తున్నాయి నాన్న, మనం పోస్తే కింద పోవటమే. అంటే దాని అర్థం ఏంటండి? మనకి తెలియపోతే సాయిబాబా ఇవ్వరా అండి అని ఒక ప్రశ్న వస్తుంది. ఇవ్వరండి. దానికి ఉదాహరణ సాయిబాబా చెప్పిన మాటలోనే ఉంది. అన్నీ తిరగదిప్పే వస్తున్నాయిరా, నేను పోస్తే కింద పోతుందని దాని అర్థం ఏంటి? సాయిబాబా సరిచేసి పోయటం కాదు. అలా అయితే ఆ మాటే చెప్పరు కదా. అన్నీ తిరగదిప్పి వస్తున్నాయి ఎందుకని చెప్తారు సాయిబాబా అంటే? సరిగా ఒక్కటి కూడా రావటం లేదు. మరలా ఇంకో సందర్భంలో ఒక మాట చెప్తారు, సాయిబాబా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడి అని నమస్కారం చేసేవారే కానీ నేను చెప్తే వినేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్తారు సాయిబాబా. అంటే ఎంత విచారకరమైనటువంటి విషయం ఆలోచన చేయాలి. ఈ కారణం చేతనే ఉపాసని బాబా సాయిబాబా దర్శనానికి వస్తుంటే సాయిబాబా ఆనందంతో నాట్యం చేశారు అని చెప్తారు. ఎందుకు సాయిబాబాకి అంత ఆనందం? నా వారసుడు వస్తున్నాడు రా అని చెప్పారు సాయిబాబా. అంటే సాయిబాబా నిజమైనటువంటి భక్తుడి కోసం, అర్హత ఉన్నటువంటి భక్తురాలి కోసం సాయిబాబా కూడా ఎదురు చూస్తున్నారు అని మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. మరొక విషయం కూడా, వారు చాలా అరుదుగానే ఉంటారు, చాలా తక్కువగానే ఉంటారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలండి. నేను ఎక్కడ ఉండాలి? సాయిబాబా బిడ్డగా తండ్రికి తగ్గ బిడ్డలు కండు అని చెప్తాను సాయిబాబా. అంటే సాయిబాబాకి మనం తగినటువంటి బిడ్డలుగా అవ్వాలి అనేటువంటిది సాయిబాబా వారి యొక్క ఆకాంక్ష. అందుచేతనే ఉపాసని వస్తే పాపం పిచ్చి సాయిబాబా ఆనందపడ్డారు. ఏమైంది చివరికి మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఈ రోజున జరిగే సత్సంగం సాయిబాబా పాదాల మీద ఒక నిజమైన పువ్వుగా ఉండాలి. మనం సాయిబాబాకి తగిన బిడ్డలుగా ఉండాలి. మనం ఆనంద ధామానికి మనం చేరాలి. మనతో పాటు కొన్ని వందల వేల మంది కూడా నడిచి వస్తారు. ఇది వైభవం అండి. సాయిబాబా కోరికను మనం నెరవేర్చద్దా? సాయిబాబా మన కోరికలు ఎన్ని నెరవేర్చారండి? అయితే ఈ కోరిక నెరవేరడంలో కూడా మన ఆనందమే ప్రధానంగా ఉంది. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? నిజం చెప్తున్నానండి, సామాన్యమైనటువంటి కోరికలతో వచ్చేటువంటి వారందరి కోరికలు సాయిబాబా తీరుస్తున్నారు కదా. నిజంగా సాయిబాబా దేన్ని కోసం చూస్తున్నారో అది నాకు కావాలి సాయిబాబా అంటే తక్షణం ఇవ్వరా అండి? ఖచ్చితంగా సాయిబాబా మనకిస్తారు. ఏమిటది? పూర్ణమైనటువంటి ఆనందం, దుఃఖ స్పర్శ లేని ఆనందం ఇస్తారండి సాయిబాబా. మనకు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటండి ఇక్కడ ఉండి మనకి దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో చెప్పమంటారా? మనం ఈ జన్మ కాదండి, ఎన్నో జన్మల నుంచి మన మైండ్ కండిషన్ అయిపోయింది, దుఃఖానికి అలవాటు పడిపోయింది. దానికి కారణం కూడా చెప్తాను. ఇది సైన్స్ అండి, నమ్మకాన్ని మించినటువంటిది. సైన్స్ అంటే అందరూ కూడా దర్శించవచ్చు. ఎందుకు దుఃఖానికి అలవాటు పడింది? ఎవరినన్నా అడగండి. ఈ సంసారంలో ఉంటూ పూర్ణ ఆనందంగా బ్రతకచ్చా అంటే నిజమైన సమాధానం ఏమొస్తుంది చెప్పండి? అది ఎట్లా సాధ్యం అండి? అది సాధ్యం అంటారా? కష్టం లేకుండా ఎట్లా ఉంటుంది? కష్టాల పరంపరే కదా. దానికోసమే కదా సాయిబాబా దగ్గరకు వస్తున్నాం. దాన్ని తీర్చడం కోసమే కదా సాయిబాబా ఉండి తీరుస్తున్నారు. ఈ భాషణం అంతా కూడా క్షమించండి తల్లి, తెలియకపోవటం వల్ల వస్తున్న భాషణమే.
ఇందులో సత్యము లేదమ్మా. అయితే సత్యం అసలు లేదా అంటే మన అనుభవాన్ని మనం చెప్తున్నాం. మన అనుభవం సత్యం కాదు తల్లి. మరి సత్యం ఏంటండి? నిజంగా చెప్తున్నా తల్లి, సత్యం ఏంటంటే నిజంగా సాయిబాబాకి తగిన బిడ్డగా మారగలిగితే జీవితంలో దుఃఖం లేని జీవితం జీవించవచ్చమ్మా. ఇది అద్భుతం, ఇది అద్భుతం, ఇది అద్భుతం, సాధ్యం. మొట్టమొదట అసలు ఈ కండిషన్ ఎందుకు వచ్చిందో మనకి తెలిస్తే ఆ కండిషన్ని బ్రేక్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా తల్లి? కష్టంగా ఉందా? మనకి మొదటే చెప్పానమ్మా, ఇవాళ సత్సంగం సాయిబాబా పాదాల చెంతకి చేర్చేటువంటి ఆనంద ధామానికి తలుపులు తీర్చుకునేటువంటి సాయిబాబా ధనాగారానికి వారసులయ్యేటువంటి సత్సంగం ఇది. ఏదో 4 మాటలు చెప్పుకునేటువంటి సత్సంగం కాదు ఇది. ఎందువలన అంత బాగా మనసులో నాటుకుపోయింది? సంసారంలో ఉంటే దుఃఖం వస్తుంది. దుఃఖం లేని జీవితం గడపడం చాలా కష్టమని మనందరి నమ్మకం. సంసారమే కాదండి, సన్యాసంలో ఉన్నా కూడా చాలా పెద్ద సంసారం ఉంది వాళ్ళకి, లేదా? విమర్శిస్తున్నాను అనుకోకండి, వాస్తవం చెప్తున్నా. దీనికి మూలం మనకి తెలిసిందనుకోండి, దీనికి కారణం మనకి తెలిసిందనుకోండి, అది అప్రయత్నంగా దగ్ధమైపోతుంది. ఎంత అద్భుతం చూడండి. ఏమిటండి దీనికి ప్రమాణం? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. జ్ఞానం అనేటువంటి అగ్ని కర్మని దగ్ధం చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు మనకి ప్రమాణం, గీత ప్రమాణం. ఎందుకని? అది నా జీవితంలో పండట్లేదు సాయిబాబా. ఏది అడ్డుపడుతుంది సాయిబాబా? ఇంకా నాకెందుకు దుఃఖం ఉన్నది? మీ పాదాల చెంత చేరి మీ దర్శనం చేసి మీ చరిత్రను పారాయణ చేస్తున్నానే, ఏదో అడ్డుపడుతుంది సాయిబాబా, ఏదో అడ్డుపడుతుంది. ఇంకొక విషయం అండి, అడక్కపోతే సాయిబాబా ఇవ్వరా అని అన్నారు కదా, ఇవ్వరని చెప్పాను కదా, కారణం కూడా చెప్తాను తల్లి. పసిబిడ్డ ఉన్నాడమ్మా, పారాడే బిడ్డ ఉన్నాడు. వాడి చేతిలో కోహినూరు వజ్రం పెట్టామనుకోండి, ఏం చేస్తాడు? వాడు నోట్లో ఉన్న వేసుకొని వాడు ప్రాణం తీసుకుంటాడు. అది ఎవడన్నా చూస్తే వాడి గొంతు బిసుకన్నా పట్టుకుపోతారు. వాడు తీసుకెళ్ళి మురుగు కాలంలో ఉన్న పడేస్తాడు, అంతేనా? కోహినూరు వజ్రం పారాడే పసిబిడ్డకి, ఆడుకునే బిడ్డ చేతిలోకి ఇచ్చామనుకోండమ్మా, ఏం చేస్తాడు వాడు? సద్వినియోగం చేస్తాడా? నిజానికి కోహినూరు వజ్రం ఆంధ్రప్రదేశ్లో దొరికిందంటారు. అది తీసుకొని వెళ్ళి ఒక వ్యాపారికి, ఏది పచారీ కొట్టు వ్యాపారికి అమ్ముకున్నట్ట. అలా చేరింది. వాస్తవం కూడా అదే జరిగింది. ఎందుకని? అది కోహినూరు వజ్రం తెలియపోవటం వల్ల కదా. ఉదాహరణ అక్కర్లా, వాస్తవంగా జరిగింది అదే. ఒక అతను పొలంలో దున్నుతుంటే పొలంలో రాయి దొరికింది. అదేమిటో తెలియక ఒక వ్యాపారస్తుడికి ఇచ్చాడు. వాడు ఏదో కాస్త పచారీ సామాన్ ఇచ్చాడు. వాడు తీసుకెళ్ళి ఒక వజ్రాల వ్యాపారికి ఇస్తే వాడు చాలా డబ్బు ఇస్తే చివరికి అది బ్రిటన్ రాణి చేరవలసిన చోటికి, అంటే అది ఉండవలసినటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళింది. అంటే దాని అర్థం వీళ్ళందరికీ దాని స్థానం తెలుసనే తెలియదనే? తెలియకపోవటం వెళ్ళే కదా. కాబట్టే తెలియకుండా సాయిబాబా ఇవ్వరు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? సాయిబాబా ధనాగారాన్ని జ్ఞానాన్ని ఇస్తే మనం ఏం చేయాలో తెలియదు, పిచ్చెక్కిపోతుంది. కాబట్టి అదేంటో మనకి తెలియాలి. ఏం తెలియాలి? సాయిబాబా ఈ దుఃఖాన్ని నుంచి ఎప్పుడు విముక్తి సాయిబాబా, ఇది తెలిస్తే చాలమ్మా. కానీ మన మనసులో ఏముందండి? సంసారం అన్న తర్వాత కష్టాలు వస్తుంటాయండి. కష్టాలు రాకుండా ఎట్లా ఉంటాయండి కదా. ఓహో అట్లానా? సాయిబాబా ఒక మాట అన్నారండి సచ్చరిత్రలో, ఆయన చెప్పని మాట లేదమ్మా. నిన్ను బట్టి నేను రా అనలా. నేనేం చేస్తాను రా, నిన్ను బట్టే నేను అని సాయిబాబా అన్నారా లేదా? దాని అర్థం ఏంటి? మనం ఏమంటున్నాం? సంసారం ఉన్న తర్వాత కష్టాలు లేకుండా ఎట్లా ఉంటాయండి? నాకు కష్టాలు వస్తుంటాయి, నేను సాయిబాబా దగ్గరికి వస్తుంటాను, ఆ కష్టాలు తీరుస్తూ ఉంటారు. అంటే మొట్టమొదట దోషం ఎక్కడుందండి? మన మనస్సులోనే ఉంది. అవునా కాదా? అర్థమవుతుందా తల్లి? కంటిన్యూ చేద్దాం. ఇది దీన్ని మనం తీసేయాలండి మొట్టమొదట.
ఏ భావన రావాలంటే సాయిబాబా నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నాకు కష్టం ఏంటి సాయిబాబా అనే ప్రశ్న వేయగలగాలి. సంసారంలో ఉంటే ఇప్పుడు మనందరి భావన ఏంటండి, సంసారంలో ఉన్న తర్వాత అనేక ఉంటాయి కదండి, కష్టాలు వస్తాయి కదండి. కష్టం లేకుండా ఆనందం ఎట్లా వస్తుంది అసలు మనకు నమ్మటానికే మనకు అసలు అసాధ్యంగా ఉంది. చూడండి ఎంత బలంగా ఉందో ఆ కండిషన్, ఆ అబద్ధపు కండిషన్ ఎంత బలంగా ఉంది. ఆ బలాన్నే మనం సాయిబాబా దగ్గర వచ్చి అడుగుతున్నాం. ఏమని? సాయిబాబా ఈ కష్టం తెచ్చు సాయిబాబా, సాయిబాబా ఆ కష్టం తెచ్చు సాయిబాబా. బాబా మాత్రం ఏం చేస్తారు, ఓరే పిచ్చివాడా ఎవరి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నావురా, ఎంత దురదృష్టం నాన్న, ఏమడగాలి? ఒక్క విషయం, సాయిబాబా మనం అడిగింది తీరుస్తున్నాడా తీర్చట్లేదా? చాలా వరకు తీరుస్తారు. ఏమండి? అట్లా తీర్చే సాయిబాబాని ఒక కోరిక అడిగితే బాగుండు కదా. సాయిబాబా అసలు కష్టమే లేకుండా చేయి సాయిబాబా అంటే ఎంత బాగుంటుంది. ఇది అడుగుతాం మనం, ఎందుకు అడగాం? అట్లాంటిది లేదనేది మన నమ్మకం. సంసారంలో ఉంటే కష్టాలు ఉండి తీరుతాయి, కష్టాలు ఉండి తీరుతాయి. ఇది దోషం. ఏదైనా చేయగలిగిన సాయిబాబా ఘటన సమర్థుడు కదా, ఏమైనా చేయగలని మనం చెప్తున్నాం కదా. సాయిబాబా ఈ సృష్టికి మూలమని చెప్తున్నాం. ఇంత ప్రకృతి, ఇంత పర్వతాలు, ఇంత జీవజంతు జాలము, ఇంత నదీ నదాలు, ఇంత వైభవానికి అధిపతి అయినటువంటి సాయిబాబా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జీవికి కష్టం లేకుండా చేయలేడా? ఇది కండిషన్ అమ్మా. ఇది బద్దలు కొడితే కానీ జీవితం బాగుపడద్దండి. అది ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? కొంచెం ఓపికగా. ఏమా, మనిషి జీవితం అంతా కూడా ఆలోచనతోనే ఉన్నదండి కదా. ఆలోచన ఎక్కడ ఆగిందో మనిషికి అది గాఢ నిద్రలో ఆగుతుంది. మనిషి జీవితం అంతా ఆలోచనతోనే నడుస్తూ ఉన్నది కదా. అంటే మన జీవితాంతం ఒక కర్మ చేస్తాం, ఒక పని చేస్తాం. పని చేస్తే ప్రతిఫలం వస్తుంది. ఒక్క ప్రశ్న తల్లి, ఈ సృష్టిలో ఏదేని కర్మ చేయండి, అది మామూలు కర్మ కానివ్వండి, యజ్ఞయాగాదులు కానివ్వండి. యజ్ఞయాగాదులైనా సరేనండి, అవి కూడా కర్మే. ఒక కోరికని దృష్టిలో పెట్టుకుని కర్మ చేస్తాం, అంతే కదా. ఏ కోరిక లేకపోతే ఏ కర్మ చేయడు వాడు. ఉదాహరణకి రామచంద్రమూర్తి పుట్టడం కోసం ఏం చేశారంటే పుత్రకామేష్టి యాగం చేశారు. చేస్తే కదా ఆ పాయసం రావటం, అది తినటం, రామచంద్రమూర్తి పుట్టడం, ఇదంతా మనం చూసాం కదా. ఒక్క క్షణం అక్కడ ఆగండి తల్లి. ఒక అద్భుతమైనటువంటి సత్యం ఆవిష్కృతం కాబోతుంది. ఈ సృష్టిలో ఏదేని కర్మ చేయనివ్వనండి, దాని ప్రతిఫలం వస్తున్నది కదా. ఆ ఫలంలో దుఃఖ మిశ్రమం ఉంటుందండి. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దుఃఖము కలిసి ఉంటుంది కాదా. మీరు ఏదేని తీసుకోండి, ఏ కర్మ తీసుకోండి, ఆ కర్మలో, ఆ కర్మ నుంచి వచ్చేటువంటి ఫలంలో దుఃఖం కలిసి ఉంటుంది. అట్లా దుఃఖం కలిసి లేనటువంటి ఫలితం ఏదన్నా ఉంటే చెప్పండి అమ్మా. ఇది అద్భుతమైన ఆవిష్కరణ. సాయిబాబాను మనం ఎన్నో కోరికలు కోరుతున్నాం. సాయిబాబా కోరికలు కొన్ని తీరుస్తున్నారు, కొన్ని తీర్చారు. అన్ని కోరికలు తీరుతాయండి. దీక్షిత్ కూతురు సాయిబాబా దగ్గర కదా మరణమైంది. అర్థమవుతున్నా తల్లిది? ఇది అర్థమైతేనమ్మా అద్భుతం 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 జరుగుతుంది తల్లి. అంతేగాని ఏదో మనం రొటీన్గా మెకానికల్గా చేయటం వల్ల ఏమీ జరగదు. ఇది అర్థం కావాలి. ఏ కర్మ అయినా సరే, ఏ కర్మ ఫలితమైనా సరే దాంట్లో దుఃఖ మిశ్రమం ఉంటుంది. ఈ కారణం చేతే, అది మన అనుభవంలో ఉండటం చేత మన మనసు కండిషన్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందమ్మా. కష్టం లేకుండా ఎట్లా ఉంటుందండి? కష్టం బిడ్డ పుట్టలేదు. సాయిబాబా దగ్గరకు వస్తారుగా. ఎవరో దాకా దానికి మన చాచా ఉన్నాడు. తాచా 1కి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు పుట్టలా. సాయిబాబా బిడ్డలు పుట్టేటట్టు ఆశీర్వదించు అంటే సాయిబాబా అంటారు, ఒరే బిడ్డలు పుడితే ఆస్తి నిలబడతారా అని చెప్తారు. అప్పుడు కోరిక ఎలా ఉంటుందో తెలుసా అండి?
ఆస్తి లేకపోతే సాయిబాబా నాకు బిడ్డలు ప్రసాదించండి, బిడ్డలు లేకపోతే ఎట్లా అన్నాడు. చాలామంది పిల్లలు పుట్టారు. ఆస్తి అంటే ఏంటో తెలుసా అండి? మనం అనుకునే ఆస్తి కాదండి. నువ్వు జ్ఞానానికి దగ్గర కాలేవు నాన్న, పొందవలసిన దాన్ని పొందలేవురా. ఏమండి, మనం ధనము ఆస్తి ఇవన్నీ కూడా దేనికోసం కోరుకుంటాం? ఆనందం కోసమే కదా, అవునా? నాకు బాగా ఆస్తి ఉండాలి, మంచి ఆస్తి ఉన్నటువంటి అల్లుడు కావాలి, ఇవన్నీ ఎందుకు కోరుకుంటాం మనం? ధనం వల్ల ఆనందం వస్తుందనేటువంటి అదొక అబద్ధం. ఎంతమందికి ధనం లేదండి, ఆనందం వస్తుందా? ఇప్పుడు చూడండి, మన కండిషన్ అంటే మన నమ్మకాలు, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు అంతా కూడానేమో దక్షిణంలో ఉన్నాయి. అసలు సత్యమేమో ఉత్తరంలో ఉంది. ఈ కారణం చేత బాబాను అసలు ఈ కోరిక కోరతామా? సాయిబాబా నీవు ఏమైనా ఇవ్వగలిగిన సమర్థుడివి కదా సాయిబాబా. దుఃఖం లేకుండా చూడండి సాయిబాబా, భరించలేకపోతున్నాను, కష్టం లేకుండా చూడండి. అడగచ్చు కదా, ఇన్ని కోరికలు అడగదు, ఆ ఒక్క కోరిక అడగచ్చు కదా. ఎప్పుడు అడుగుతావో తెలుసా అండి? అది సాధ్యమని తెలిస్తే అడుగుతావు. అనిపిస్తున్నదా ఇప్పుడైనా? అంత తేలిక కాదమ్మా ఆ కండిషన్ పోవడం. మనమంతా కూడా కర్మ అనుభవించాలంటాం కదా. ఆ కర్మ ఏ రూపంలో తిష్ట వేసుకొని కూర్చుందో తెలుసా అండి? ఈ కండిషన్ రూపంలోనే తిష్ట వేసుకొని కూర్చుంది. ఒకానొక సందర్భంలో శ్యామ అడుగుతాడు సాయిబాబాని, బాబా అందరూ స్వర్గం ఉంది నరకం ఉంది అంటున్నారు, అది ఉందో లేదో మాకు తెలియదు, మీరు చెప్తారా అని అడిగాడు. మనకు కూడా డౌట్ ఉంది కదండి. మనం అందరం కూడా సాయిబాబాని దేనికి పూజ చేస్తాం? బతికుండంగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మరణించిన తర్వాత నీ పాదాలని చేరాలి సాయిబాబా అంటున్నాం కదా. ఎందుకు సాయిబాబా పాదాలను చేరాలనుకుంటున్నాం? అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది అనే కదా. ఇదే ప్రశ్నని శ్యామ అడుగుతాడు సాయిబాబాని. బాబా ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు సాయిబాబా సచ్చరిత్రలో, ఒరే నేను ద్వారకామాయిలో కూర్చుని ఎప్పుడు అబద్ధం ఆడట్రా, నేను చెప్పే ప్రతి మాట సత్యం, పరమ సత్యం. సాయిబాబా చెప్పేదంతా కూడా అద్భుతం అండి. ఒక్క మాట పట్టుకుంటే చాలు మనం గమ్యం చేరుతాం. అది పట్టుకోవడానికి మనకి అడ్డొస్తున్నది ఏంటి? అది ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వింటున్నాం, చదువుతున్నాం, కానీ పట్టుబడటం అంటే అది నా జీవితంలో ప్రభవించాలి, నా జీవితంలో అది రావాలి కదా. ఏది అడ్డుపడుతున్నది? ఇప్పుడు చెప్పచ్చు మీరు. మన కండిషన్ అడ్డుపడుతుంది. మన కండిషన్ చెప్తున్నాను తల్లి, కండిషనే అత్యంత భయానకమైనటువంటిది మనిషి జీవితంలో. ఇప్పుడు అర్థమవుతుంది మీరు కొంచెమన్నా. మన కండిషన్ అంటే ఎట్లా వచ్చింది? మన పుట్టిన ప్రాంతాన్ని బట్టి, మన పుట్టినటువంటి దేశాన్ని బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న స్నేహితులను బట్టి వాళ్ళు చాలా ఇంజెక్ట్ చేస్తారు. ఇది మంచిది కాదు, అది చెయ్యి, ఇది చెయ్యొచ్చు, ఇది ఇట్లా, అది వాళ్ళకి తెలియమని చెప్తారు. అవునా కదా? అదంతా కండిషన్ కదా. ఆ కండిషన్కి తోడు అదే అజ్ఞానం, అదే అబద్ధం. ఆ అబద్ధం ఇంకా చిలవల పలవలైపోయి ఈ రూపం తయారవుతుంది. ఏదైనా కర్మ ఉన్నది, ఏదైనా దుఃఖం ఉన్నది, ఏదైనా బాధ కలుగుతున్నదంటే అది కేవలం మన కండిషన్ అమ్మా. కండిషన్. సాయిబాబా ఏం చెప్పారో తెలుసా అండి? శ్యామ అడిగిన దానికి, స్వర్గం నరకం ఉన్నాయా సాయిబాబా అంటే ఉన్నాయిరా, కానీ మనం కోరవలసింది దానిపైన ఉన్నది. ఏమీ అద్భుతమైనటువంటి భాషలు అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎన్ని శాస్త్రాలు చదివినా, అసలు శాస్త్రాలు చదవడం చాలా కష్టం అండి. శాస్త్రం చదివితే అర్థం కాదండి. శాస్త్రం చదవండి, ఉపనిషత్తులు తీసుకొని చదవండి, పిచ్చెక్కిపోతుంది. శాస్త్రం చదవటం కాదండి, శాస్త్రాన్ని దర్శించాలి. ఎలా దర్శిస్తావు శాస్త్రాన్ని? సాయిబాబాని నువ్వు ఆ విషయం అడిగితే, బాబా నాకు జ్ఞానభిక్ష పెట్టండి బాబా. మనం ఏం చెప్పామంటే మొట్టమొదటి జ్ఞానానందమయం దేవం. ఈ కండిషన్ని మొత్తాన్ని దగ్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం ఒక్క జ్ఞానానికే ఉందండి. ఒక్క జ్ఞానానికే ఉంది, మరొక దానికి లేదు.
అయితే మనకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది, మరి భక్తి కాదా అండి, మేమేదో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కదా. తల్లి, జ్ఞానము లేని భక్తి, భక్తి లేని జ్ఞానము రెండు ప్రమాదమే. ఎందుకంటే మనకు అంత ఎక్కువ సమయం లేదు కాబట్టి మనకున్న సమయంలో అద్భుతమైనటువంటి విషయాలు ఆవిష్కృతమైతే ఏ ఒక్కదాన్ని పట్టుకుంటే మనం ఆ అజ్ఞానపు గోడల్ని బద్దలు కొట్టి సాయిబాబా దర్శనాన్ని నిజంగా చేయవచ్చు. అందుకోసం ఈ విషయాన్ని చెప్తున్నది. ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమైపోయి ఉండాలి. మనల్ని దుఃఖపెడుతున్నది ఏమిటబ్బా? మన కండిషనే. ఏమిటా కండిషన్? జీవితంలో దుఃఖం తప్పదని బలంగా నమ్మామండి. ఏమి సమస్య చూడండి, ఇది ఏమి సమస్య అక్కర్లేదండి, అక్కర్లేదు. ఉదాహరణ ఏమైనా ఉన్నదా? ఎంతమంది లేరండి? కబీర్ దాస్ వాళ్ళు మహాత్ములండి. లేదండి, వాళ్ళు కూడా మనలాగే జన్మించారు. వాళ్ళకి మనకి తేడా ఒకటే, దే ఆర్ సీరియస్. We are not serious. ఎందుకంటే మనం సీరియస్ కాదా? ధనాన్ని సంపాదించడంలో మనం చాలా సీరియస్, పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో మనం చాలా సీరియస్, ఏదైనా పదవిని పొందడంలో మనం చాలా సీరియస్ కదా. దాన్ని పొందడం కోసం ఎంత కష్టపడతామండి, ఎంత కష్టపడతాం గమనించండి తల్లి. పడమా? ఒక మంచి ఉద్యోగం రావాలంటే రేజింబగళ్ళు కష్టపడతాం. ఒక మంచి పదవి పొజిషన్ రావాలంటే దాన్ని దేనికైనా సిద్ధపడతాం. కుటుంబాన్ని సైతం త్యాగం చేస్తాం. ఎంతమంది లేరండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు కోసం కుటుంబంతో గడపలేదని చాలా సందర్భాల్లో చెప్పాడా లేదా? ఆ పేరు ఎంతసేపు ఉందండి, ఎంత ఆనందాన్ని ఇచ్చిందండి. వృధా ప్రయాసపడుతున్నాం మిత్రమా, వృధా ప్రయాసపడుతున్నాం. ప్రయోజనం లేని ప్రయాసం. కానీ మనం కనుక సాయిబాబా నాకు దుఃఖం లేని ఆనందం కావాలి, అది సాధ్యమే. నీ పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అట్లా ఉంటే ఇంకెట్లా సాయిబాబా చెప్పండి. ఏదో మామూలు మనిషి, సగటు మనిషి ఉన్నాడు, ఏదో పదవి కోసం పాకులాడుతున్నాడు, ధనం కోసం పాకులాడుతున్నాడు, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నాడు, వాడు దుఃఖపడుతున్నాడంటే అర్థం ఉంది. కానీ సాయిబాబా, నేను నిన్నే నమ్ముకున్నాను, నీ పాదాల దగ్గరికి వచ్చాను, వాడిలాగే నేను దుఃఖపడితే మీ దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏంటి సాయిబాబా? ఏమన్నా అర్థం ఉందా అండి? మొట్టమొదట నేను విశ్వసించాలి, ఆ మార్గం ఉన్నది. సాయిబాబా చెప్పారే, స్వర్గం నరకం ఉంది నాన్న, ఇది కాదురా మనం కోరవలసింది, దీనిపైన ఒకటి ఉంది. ఎంత అద్భుతం అండి! దానిపైన ఏముంది సాయిబాబా అని శ్యామ అడగలేదు, సాయిబాబా చెప్పలేదు. ఇది ఇంకొక అద్భుతం చూడండి. అడిగితేనే సాయిబాబా చెప్తారండి. అర్థమవుతుంది తల్లి? ఇది అడగాలి మనం. ఉన్నదా సాయిబాబా అంటే ఉన్నది. అసలు లేకపోతే మరి సాయిబాబా దగ్గరకు వచ్చి ప్రయోజనం ఏంటండి? ఇది కదా ప్రశ్న. ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమని, సాయిబాబా సాక్షాత్తు భగవత్ స్వరూపమని మనం అంటున్నామే. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దుఃఖం ఉందంటే ఏదో దోషం ఉన్నట్లే కదా. ఉండటానికి వీళ్ళే సాయిబాబా. నీవు జ్ఞాన అగ్ని నీ పాద పద్మాల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అజ్ఞానం అనేటువంటిది దహనమైపోవాలి కదా, దగ్ధమైపోవాలి కదా. అయితే ఎంతసేపు పడుతుందండి? మనందరికీ ఇదో ప్రశ్న. కర్మ చాలా చేశాం కదా, ఆ కర్మంతా అనుభవించాలి కదా, అనుభవించడానికి చాలా సమయం పడుతుంది కదా, దానికి సాధన చేయాలి కదా. ఇది మరొక కండిషన్ అండి, మనందరికీ ఉన్న మరొక కండిషన్ కదా. కానీ అద్భుతాన్ని చెప్తున్నాను తల్లి. ఒక గదిలో చీకటి 10 ఏళ్ల నుంచి ఉందనుకోండి. ఒక గదిలో చీకటి 10 సంవత్సరాల నుంచి ఉంది. లైట్ వేసిన తర్వాత ఎంతసేపట్లో చీకటి వెళ్ళిపోతుంది? అక్కడ సాధన ఏమిటి? లైట్ వేయటమే సాధన. ఆ లైట్ ఎప్పుడైతే ఆ లైట్ వేయటమే మనం చేసేటువంటి సాధన. ఏమిటంటే ఆ లైట్ వేయటం అంటే మాకు అర్థమైంది, కానీ ఇక్కడ లైట్ వేయటం ఏంటి?
చెప్పనా తల్లి? ఎప్పుడైతే నా కండిషన్ నా దుఃఖానికి కారణమని తెలిసిందో ఆ క్షణమే ఆ బాధ పోతుంది. ఇక్కడ సాధన ఏంటి? ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో సాయిబాబా దగ్గరికి వచ్చిన తర్వాత పూర్ణ ఆనందము తప్ప దుఃఖం ఉండడానికి వీల్లేదు, దుఃఖం లేకుండా జీవించడానికి అవకాశం ఉన్నది జీవితంలో అని నేను మనస వాచ కర్మణ నమ్మటం కాదండి, దర్శించటం. ఏ క్షణానైతే నేను దర్శించానో ఆ క్షణానే దుఃఖం పోతుంది. అదే లైట్ వేయటం. ప్రయత్నం చేసి చూడండి తల్లి. ఎందుకంటే ఆ కండిషన్ని బద్దలు కొట్టడమే మనకున్న కష్టం. ఆ కండిషన్ని బద్దలు కొట్టగలిగింది ఏమిటి అంటారా? మన ఇంటెలిజెన్స్ అండి. మన ఇంటెలిజెన్స్. ప్రశ్న వేయగలగాలి. మనం ప్రశ్న వేయలేం. ఎందుకనంటే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ మనకి ఇన్వోక్ అయిందో ఆ క్షణంలో అది వెళ్ళిపోతుంది. ఇది ఏమీ అనుకోకపోతే దర్శనం చేత మాత్రమే చెప్తున్నాను తల్లి, ఏదో పుస్తకంలో చదివి చెప్పట్లేదు. దాన్ని ప్రూవ్ చేయవచ్చు. అయితే నిన్న మనం చెప్పుకున్నాం కదా, పారాయణం అంటే దాటటం అని. అట్లా నిన్న సాయిబాబా దర్శనం చేస్తుంటారు కానీ నిన్నటి నుంచి వాళ్ళలోపు చేశారా? ఎంతమంది సాయిబాబాని అడగగలిగారండి? ఒక్కరు చాలు. రండి సార్, దిస్ బుక్ ఈజ్ ఫర్ యూ. ఇది సాయిబాబా చెప్పినట్టు ఆషామాషి వ్యవహారం అయితే కాదండి. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాలి. ఏదో మిమ్మల్ని మెప్పించడానికో, మిమ్మల్ని ఆనందపరచడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో నేను రాలేదు. ఆ పని నాది కూడా కాదు. ఆ పని ఏ సాయిబాబా కూడా పెట్టుకోలేదు. సత్యము సత్యములాగానే ఉంటుంది. ఆ మార్గంలో నడవాలనుకున్న వాడికి సాయిబాబా మార్గం చూపిస్తారు, అంతేగాని అందరిని ఈడ్చికెళ్ళి చూపించరు. ఉపాసని బాబా వెళ్ళిపోతారంటే ఏమన్నారండి? వెళ్ళిపోవని చెప్పారు. అదే పని కనుక సాయిబాబా పెట్టుకుంటే వీళ్ళందరినీ ఉద్ధరించాలని సాయిబాబాకి సంసారం అయిపోతుందమ్మా. సంసారం దాటి కూర్చున్నాడు సాయిబాబా. ఆయనకి ఇష్టాలు కానీ, ఒకరి యందు ప్రేమ, ఒకరి యందు ద్వేషం కానీ ఏమీ లేదు. ఆయన సాక్షి. మనం ఏం చెప్తున్నాం? భావాతీతం త్రిగుణరహితం. త్రిగుణాలు రహితం చేయబడి ఉన్నాయి. ఆ మార్గంలోనే నిజమైన ఆనందం ఉంది. అది సాయిబాబా చెప్తున్నటువంటిది. అయితే ఇప్పటి వరకు మనకి సాయిబాబా సాహిత్యంలో అనేక పుస్తకాలు వచ్చాయి. సాయిబాబా సాహిత్యంలో బివి నరసింహస్వామి గారు రాసింది కానివ్వండి, భరద్వాజ మాస్టర్ గారు రాసింది కానివ్వండి, పత్తిని నారాయణరావు గారు రాసింది కానివ్వండి, హేమాత్ పంత్ గారు రాసింది కానివ్వండి, గుణాజీ గారు రాసింది ట్రాన్స్లేట్ చేశారు, పత్తిని నారాయణరావు గారు రాసింది. ఇవన్నీ కూడా సాయిబాబా లీలల్ని దర్శింపజేస్తాయి. అంటే బాబా మనకు చేసినటువంటి మేలుని దర్శింపజేస్తాయి. కానీ వాస్తవంగా సాయిబాబా హృదయమయమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా మనకి ప్రస్తావన జరగదు సూటిగా. అక్కడ లీలలే ప్రధానంగా చెప్తారు. లీలలంటే మనకు జరిగినటువంటి మేలు. సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి పుస్తకంలో సాయిబాబా హృదయాన్ని చెప్పడం జరిగింది. అంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మనం వాటిని పక్కకు తోసేసి నాకు మేలు జరగాలనేటువంటి విషయంతో సాయిబాబాని ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతేగాని సాయిబాబాని పూర్తిగా దర్శించి కాదు. అవునా? సాయిబాబా హృదయాన్ని తెలుసుకున్నట్లయితే మన పర్సెప్షన్, మన ఉద్దేశం, మన భావన మారిపోతుంది సాయిబాబా మీద. దాన్ని సాయిబాబా మొట్టమొదటిసారి ఈ సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి పుస్తకంలో దర్శింపజేశారు. రాసింది కాదమ్మా, పుస్తకంలో చూసి రాసినటువంటి విషయం కాదు ఇది. దీని లోపల రాసిన అంశాలను ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను. ఇవంతా కూడా సహేతుకంగా అంటే శాస్త్రీయంగా రాయబడినటువంటివి. మొట్టమొదటిది సాయిబాబా ఎవరు, షిరిడీకి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చారు, సాయిబాబా ఏ సంప్రదాయానికి మతానికి చెందినటువంటి వారు, సాయిబాబా ఎప్పుడు అల్లా మాలిక్ అని ఎందుకనేవారు, బాబా ఫకీర్ వలె వస్త్రధారణ చేయడంలో అంతరార్థం ఏంటి, ఆ విషయాన్ని ఈ రోజున మనం చూస్తాం ఈ సత్సంగంలో. సనాతన ధర్మంలో అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు కదా, అనేక మంది గురువులు ఉన్నారు కదా, మళ్ళీ సాయిబాబా అవసరం ఏముంది అసలు? వాళ్ళు చెప్పని సాయిబాబా ఏమైనా కొత్తగా చెప్పారా? సాయిబాబా చేసిన బోధ ఏంటి అసలు? ఏం బోధించారు సాయిబాబా? సాయిబాబాని భగవంతుడిగా ఆశ్రయం పొంది తరించవచ్చా అంటే
చాలామంది ఆశ్చర్యం వేస్తుంది. సాయిబాబా గురువా దైవమా అంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే సాయిబాబా ఏమంటారండి? సాయిబాబా గురువా దైవమా? గురువు అంతేనా? చాలామంది దేవాలయాల్ని మందిరాలని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే సాయిబాబా దైవం కాదండి, సాయిబాబా గురువు అండి అని చెప్పారు. అవకాశం ఉంటే ఇవాళ ఆ అంశాన్ని కూడా మనం సశాస్త్రీయంగా చూసే ప్రయత్నం చేద్దాం. చెప్తాను సాయిబాబా గురువా దైవం అనేది కూడా మనం చూద్దాం. అది ఈ పుస్తకంలో రాశారు. తర్వాత సాయిబాబాని భగవంతునిగా ఆశ్రయం పొంది తరించవచ్చా? సచ్చరిత్రలో సాయిబాబా నేను ఫకీర్ని మహమ్మదీయుడను అని తన గురించి చెప్పిన సందర్భాల గురించి ఏమంటారు? సాయిబాబానే చెప్పారు కదా సచ్చరిత్రలో, ఒరే నేను ఫకీర్నిరా, నేను మహమ్మదీయుడిని, నా గంగాజలంతో స్నానం అవసరం లేదని చెప్పారు కదా. మరి సాయిబాబాని చెప్తున్నారు కదా నేను మహమ్మదీయుడినని. మరి ఇప్పుడు ఇంతకీ సాయిబాబా ఎవరు? ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? సాయిబాబా పొగ పీల్చేవారు, తాంబూలం వేసుకునేవారు తెలుసా? రాధాకృష్ణమాయి రోజు దాదాపు 10-15 తాంబూలాలు కట్టి పంపించేది. సాయిబాబా తాంబూలం వేసుకునేటువంటి వారు. మరి ఎందుకు వేసుకున్నారు సాయిబాబా? ఆయన మహాత్ముడు కదా. సాయిబాబా తత్వాన్ని తెలుసుకోవడానికి సరైన మార్గం ఏంటబ్బా? ఏ మార్గంలో సాయిబాబా తత్వాన్ని కరెక్ట్గా తెలుసుకోగలం? మన ఊహలు, మన నమ్మకాలు, మన ఉద్దేశాలు కాదు. అసలు వాస్తవంగా సాయిబాబా తత్వాన్ని ఎట్లా దర్శించాలి? సాయిబాబాకి పరంపర ఉందా? అసలు ఉంటే ఏ పరంపరకి చెందినటువంటి వారు? మరి సాయిబాబా గురించి ఏ శాస్త్రంలో ఉందండి? ఎక్కడన్నా ఏ శాస్త్రంలో సాయిబాబా గురించి చెప్పారా? ఇవేగా మనకు వస్తున్న ప్రశ్నలు. మనం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం. షిరిడీలో సాయిబాబా వారి హుండీ, అది చాలా చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు. వాళ్ళు ఎవరో తీసుకెళ్తున్నారని చెప్పారు. దాని గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం, అది అసత్యమైనటువంటి విషయం. అంతేకాకుండా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి 9 ప్రశ్నలండి. కాశీలో మరణిస్తే మోక్షం అని చెప్తాం, నిజమేనా? ఏమిటి దానికి సశాస్త్రీయత? దానికి శాస్త్రీయత ఏమైనా ఉన్నదా? అదేవిధంగా ప్రళయంలో కూడా కాశీ అలాగే ఉంటుంది, ఈశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉంటుంది అని మనకు చెప్తారు. అవి నమ్మకాలు కాదండి, అవి శాస్త్రీయతతో కూడుకున్నవి. అటువంటి 9 అంశాలని మనం ఈ పుస్తకంలో వివరంగా రాయడం జరిగింది. అయితే మొట్టమొదటి అంశం సాయిబాబా గురువా దైవమా అనేటువంటి అంశాన్ని చూద్దాం. రెండవ అంశం సాయిబాబా అల్లా మాలిక్ అని ఎందుకు అనేవారు? మొదటి అంశాన్ని చూద్దాం. ఏమా గురువా దైవం అనేటువంటిది ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండి. ఎందుకో నాకు తెలియదు కానీ చాలామందిని అడిగినప్పుడు కూడా సాయిబాబా గురువేనండి, దైవం కాదు అని చెప్తారు. ఎందుకంటే దైవం అని చెప్పడం అంటే భయం. మొట్టమొదట అసలు మనకి దైవం అంటే ఏంటో తెలుసా? మనం ఏదో కొన్ని నమ్మకాలతో వెళ్తున్నాం, తప్పులేదండి, ఎందుకంటే మన కండిషన్ అట్లా ఉంది. దైవం అంటే ఏంటో తెలుసా అండి? దివ్యతే ఇది దైవం. ఏది వెలిగిపోతూ ఉన్నదో, ఏది వెలుగుతూ ఉన్నదో అది దైవం అని పేరు. ఇందాక మనం అనుకుంటాం సాయిబాబా వారి యొక్క స్వరూపం ఏమిటని? సత్ చిత్, అది వాస్తవ స్వరూపం, సాయిబాబా యొక్క స్వరూపం అది. అయితే కొంచెం శ్రద్ధగా వినడం. దైవం అంటే ఏమిటి అంటే ఈ సత్ చిత్తుల యొక్క సమాహారమే దైవం. మొట్టమొదట సత్ అంటే ఏంటో మనకు తెలియాలి. మనం చెప్తూనే ఉంటాం కదా, సచ్చిదానంద అని చెప్తున్నాం కదా. ఏది ఎప్పుడు ఉంటుందో, ఏది ఎప్పుడు ఉంటుందో అంటే దానికి ఆది లేదు, మధ్యము లేదు, అంతం లేదు. అట్లా ఏదైనా ఉన్నదా? అట్లా ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. ఏమిటది? ఆత్మ అంటే నాకు చాలా భయం అండి. నేను ఆ పదం వాడను, దాన్ని పూర్తిగా పాడు చేసి పెట్టారు. మనకి ఆత్మ అంటే ఏంటి అని అంటే మనం చెప్పలేము సమాధానం. ఆత్మ అంటే ఏంటి? ఇది ఇద్దరు మిత్రులు కలిసి మాట్లాడుకునేది అన్నాం కదా. ఆత్మ అంటే మనం సమాధానం చెప్పలేం. ఏం చెప్తాం ఆత్మ అంటే? నేను ఏమిటో చెప్పమంటున్నా, చూపించమంటున్నా దాన్ని. అది ఇది చూడవచ్చు, అంతే కదండి. ఏది ఎప్పుడు ఉన్నదో దానికి సత్ అని పేరండి.
జాగ్రత్తగా గమనించండి తల్లి. శక్తి ఉన్నది కదా, ఎనర్జీ అంతటా ఉన్నదమ్మా. మీరు ఆత్మ అంతటా ఉంటున్నారు కదా, ఇది చుట్టం. ఏంటది? ఎనర్జీ, శక్తి. దీనికో శక్తి ఉంది, దీనికో శక్తి ఉంది, దీనికో శక్తి ఉంది. శక్తి లేనిది ఈ సృష్టిలో ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. అదే మనం చెప్పేటువంటి పార్వతీదేవి తల్లి. శక్తి స్వరూపం అని చెప్పట్లా, మనం అమ్మవారని చెప్పట్లా. దానికి ఆది మధ్యాంతములు లేవు. శక్తి లేనిది లేనే లేదు అసలు ఈ సృష్టిలో. అద్భుతం అద్భుతం అద్భుతం. ఇది నీ కంటితో నీవు దర్శించవచ్చు నాయన. భగవంతుడు లేడనే వాడికి భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. కొంతమంది భగవంతుడు లేడు అంటున్నారు. ఇంకా భగవంతుడు లేడు అనేవాడు నిజం చెప్తున్నాడు. ఉన్నాడన్నవాడు చూసి చెప్పట్లా, నమ్మి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చూసి చెప్పచ్చండి. సాయిబాబా స్వరూపం అద్భుతంగా దర్శనం అవుతుంది కనుక మనకు అర్థమైతే. ఈ సృష్టిలో మట్టి పెట్టకి దానికి శక్తి ఉందా లేదా? మట్టి పెట్టకి శక్తి ఉంది. శక్తి లేనిది ఈ సృష్టిలో ఏముందో చెప్పండి నాకు. ఇది శూన్యం అండి, దీనికి ఏమి శక్తి ఉందంటామా? ఈ శూన్యంలో కదా ఇంతింత గ్రహాలు ఇవంతా కూడా ఏ శక్తి చేత కదులుతున్నాయి? అణువు అణువు కూడా శక్తిమయం శక్తిమయం శక్తిమయం. అవునా కదా? శక్తి లేనిది ఏముంది ఇక్కడ? అది సత్ అండి. ఇక మన జన్మలో మర్చిపోం. అమ్మవారికి మనం పూజలు చేస్తాం, అర్చనలు చేస్తాం, మన చెట్లకి పూజ చేస్తాం. దేనికి పూజ చేసినా ఆ భావనతో అది ఆ తల్లికే చెందుతున్నది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ సృష్టిలో శక్తి లేని వస్తువు లేనే లేదు. కరెక్టే, బాగుంది కదా. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువుల్లో కన్నా అణువు, మహత్తుల్లో కన్నా మహత్తు నేనై ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అవునా కదా? అంటే అంతటా నేనై ఉన్నాను అని చెప్పడంలో సాయిబాబా కూడా ఒక సందర్భంలో చెప్తారు, అంతా నేనై ఉన్నాను. సాయిబాబానే కాదండి, ఎవరు ఆ సత్యాన్ని దర్శిస్తున్నారో వాళ్ళందరూ అదే చెప్పారు. ఇంతకుముందు మహాత్ములు చెప్పలా, కృష్ణుడు చెప్పాడు, సాయిబాబా చెప్పారు. ఎవరెవరు ఆ సత్యంతో కాంటాక్ట్లోకి వస్తున్నారో, ఎవరెవరు దాన్ని సుస్పష్టంగా దర్శిస్తున్నారో వాళ్ళందరి యొక్క స్వరూపం అదే అని తెలుస్తుంది. అంతా నేనే ఉన్నానని చెప్పడం జరుగుతుంది. ఇది సత్ అండి. అయితే ఈ సత్తుకి నేనున్నాను అని తెలియదు. ఇది చాలా అద్భుతమైన విషయం. చెప్పగలదా? మైక్ వచ్చి చెప్తున్నా నేనున్నానని? ఈ వస్తువు చెప్పగలదా నేనున్నానని? ఆకాశం చెప్పగలదా నేనున్నానని? ఖగోళ గ్రహరాశులు చెప్పగలవా నేనున్నానని? పారే నదీ నదాలు చెప్పగలవా నేనున్నానని? చెప్పలేవు. అర్థమవుతుందండి? వేటికి చెప్పేటువంటి శక్తి లేదు. ఆ చెప్పేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో జ్ఞానము, అది చిత్ అండి, అది ఈశ్వరుడు. అర్థమైందా? జ్ఞానమునకు ఏదైతే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నదని గుర్తిస్తున్నదో అది చిత్, అది ఈశ్వరుడు. ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నదని చెప్తున్నది ఎవరు? జ్ఞానం. ఆకాశం అంత పెద్దగా ఉండొచ్చు గాక ఆకాశం నేనున్నానని చెప్పలేదు. చెప్తుందా? చెప్పలేదు. అది చెప్పేటువంటి శక్తి ఎవరండి? జ్ఞానము, కాగ్నిషన్, రికగ్నైజ్ చేయటం, అది చిత్ అండి, చైతన్యము. చిత్ అంటే చైతన్యము, సత్ అంటే ఉండటం. ఉండటమేమో అమ్మవారు, ఉన్నదాన్ని గుర్తించటమేమో ఈశ్వరుడు. ఇది విశ్వమంతా ఉన్నది చూడండి, ఏ నాటికి అది పోదు. ఒకటి ఉంటుంది, రెండవది దాన్ని గుర్తిస్తుంది. ఇది కాదు అర్ధనారీశ్వర తత్వం. ఈ రెండు విడివిడిగా ఉండగలవా? ఉండి చెప్పలేకపోయినా ప్రయోజనం లేదు. చెప్పగలిగి ఉండి ఏమీ లేకపోతే దేని గురించి చెప్పాలి? అర్థమవుతుందమ్మా? అద్భుతం. కార్తీక మాసం కదా, అర్ధనారీశ్వర తత్వం ఆవిష్కృతం అవుతున్న తల్లి. పట్టుకునే వాళ్ళు పట్టుకోవచ్చు.
ఈశ్వరుని తల నుంచి పొంగుతున్నటువంటి ఆ జ్ఞాన గంగని శ్రద్ధ భక్తి, దీనికి కావాల్సింది ఏంటి? సాయిబాబా చెప్పినటువంటి నిష్ఠా సబూరి అదండి. ఈ నిజతత్వాన్ని దర్శించిన వాడికి దుఃఖం ఎలా ఉంటుందండి? ఇప్పుడు చూడండి, అంతటా ఆ చైతన్యమే ఉన్నది, అంతటా ఆ ఉండటమే ఉన్నది. అందులో నువ్వు నేను ఒక అణువులాగా ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఎక్కడున్నాం? ఎంత అద్భుతం అండి! వేదాంతం అంతా ఇదే. సాయిబాబా ఎంత తేలిగ్గా చెప్తున్నారు చూడండి. ఏ మరణం అంటే ఎవరికైనా భయం ఉంటుందా? మరి కష్టసుఖాలండి, కష్టసుఖాలు మనోజనితం కదా నాయన. మనస్సు ఆగిపోయే మార్గం కూడా అద్భుతంగా ఉందండి. అంత సమయం ఉన్నట్లయితే అది క్షణములో ఆగిపోతుంది, అది కదలదిగా. వాస్తవంగా ఇప్పుడు మనందరికీ భయం ఏంటి? ఏమైపోతుందో, రేపు నేను మరణిస్తానేమో, నా తర్వాత ఏమవుతుంది, నాకు మోక్షం వస్తుందా రాదా, సాయిబాబా పాదాల దగ్గరికి పోదాం అని అనుకుంటున్నారు. సాయిబాబా వదిలిపెడతాడేమో అని భయపడుతున్నారు. వారి పిచ్చివాడా, సాయిబాబా వదిలిపెట్టడం కుదరదు. ఎందుకంటే అంతా తానే ఉన్నప్పుడు దేన్ని పట్టుకుంటాడు, దేన్ని వదిలేస్తాడు? అర్థమవుతుంది. ఈ చరాచర జగత్తు మొత్తం ఉన్నవి రెండే రెండు, కాదు ఒకటే. ఆ రెండింటినీ కలిపితేనే అర్ధనారీశ్వర తత్వం వస్తున్నది. ఉండటం, ఉన్నదాన్ని గుర్తించటం. ఆ మహాసముద్రంలో వచ్చినటువంటి కదలికే ఆ ఈశ్వరుని యొక్క నాట్యము. ఆ నాట్యంలోనటువంటి భాగాలే మీరు, నేను, చరాచర జగత్తంతా కూడా. ఎక్కడి నుంచి వస్తున్నాం? ఒక అలం తీసుకోండి, బాగా అర్థమైపోతుంది. అలా ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుంచే వస్తుంది. ఎక్కడ ఉంటుంది? సముద్రంలోనే ఉంటుంది. ఎక్కడికి పోతున్నది? సముద్రంలోకి పోతున్నది. ఇప్పుడు దేనికి భయపడాలి చెప్పండి? మరణం అంటే భయం ఉంటుందా? నాకు జనన మరణములు లేవు అని సాయిబాబా చెప్తున్నారంటే ఇప్పుడు అర్థమవుతున్నదా? నేను వచ్చిపోయేవాడిని కాదురా, ఎప్పుడు ఉండేవాడిని అంటే ఇప్పుడు అర్థమవుతున్నదా? సాయిబాబా యొక్క నిజస్వరూపం దర్శనమవుతుంది తల్లి. ఇది కదా వాస్తవ స్వరూపం. నేను అజరామరుణ్ణిరా, ఆది మధ్య అంతములు నాకు లేవని సాయిబాబా చెప్తున్నారంటే ఇప్పుడు అర్థమవుతుందా? దేనికమ్మా ఆది మధ్య అంతములు ఉన్నవి? ఈ మనసుకి కదా. మనస్సు అల్పము కదా. మనస్సు ఇచ్చే ప్రతి ఫలము, ప్రతి దానికి కూడా ఆ దుఃఖము అటాచ్ అయి ఉన్నది అని నీకు తెలిసినప్పుడు మనస్సు ద్వారా వచ్చేటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తావా? ఇప్పుడు కదా నిష్కామ కర్మ జరిగేది అప్రయత్నంగా. ఇది అర్థమైతే తప్ప నిష్కామ కర్మ చేయడం కుదరదండి. బ్రతికి ఉండగా ఏదో ఒక కర్మ చేయాలి కదా, ఏదో పని చేయాలి కదా. పని చేస్తే దాని ఫలితం వస్తుంది కదా. మహాత్ములు ఏం చెప్పారు? నాయన, నువ్వు పట్టుకోకుండా, దేనికి తగులుకోకుండా ఉండాలంటే ఏం చెప్పారంటే నిష్కామ కర్మ చేయరా అని చెప్పారు. ఏమండి, అసలు కామమే లేకపోతే, కోరికే లేకపోతే నేను పని ఎందుకు చేస్తానండి అడిగారు. అది అసాధ్యము. ఇప్పుడు ఇది అర్థమైందనుకోండి, ఏమిటది? ప్రతి పని ద్వారా వచ్చే ఫలితంలో దుఃఖం ఉంటుంది. ఏ ఫలితం వచ్చినా ఏ ప్రయోజనం లేదు. ఎందుకని? దాంట్లో దుఃఖం ఉందిగా. నాకు దుఃఖం లేనటువంటి ఆనందం కదా కావాల్సింది. అది జ్ఞానము ద్వారా సాధ్యము. నేను చెప్పుకున్నాం కదా, జ్ఞానము ద్వారా ధ్యానము, ధ్యానము ద్వారా ఆనందము. అద్భుతం. కాబట్టి ఈ అర్ధనారీశ్వర తత్వం ఎవరికైతే అర్థమైందో దాన్ని దర్శించారు కాబట్టి సాయిబాబా ఆయన ఆ మాదిరిగా కూర్చోగలిగారు తల్లి. ఇప్పుడు చెప్పండి, దేని నుంచి మనం దుఃఖపడాలి? దేనికోసం భయపడాలి? ఏది రావాలని కోరుకోవాలి? ఏది వస్తే ఆనందపడాలి? ఏది పోతే దుఃఖపడాలి? ఉందా? కానీ ఇవి మాటలుగా కాదు తల్లి, దర్శనం కదా. ఇప్పుడు చెప్తున్నప్పుడే మనకు దర్శనం కావాలి కదా. దర్శనం అయినప్పుడు ఇంకా సాధన ఎక్కడుంది? ఉందా సాధన? ఏం సాధన చేయాలి? దర్శనమే సాధన. అందుకోసమే సాయిబాబా చెప్పారు, నాన్న మాది విశిష్టమైన మార్గము, మాది విశిష్టమైన మార్గం. ఇక్కడ అంతా కూడా నగదే కానీ అరువుతో పని లేదు, అరువు అక్కర్లేదు. దర్శనం జరుగుతుండగానే మన యొక్క కండిషన్ పడిపోతుందండి. కాబట్టి దీనిని మనం సాయిబాబాని కోరగలగాలి. సాయిబాబా అటువంటి మనస్సు నీవు సాయిబాబా. ఆయన ఏదో చెప్పారు, ఆ చెప్పిన కాసేపు కరెక్టేగా అనిపించింది, కానీ నిలబడదమ్మా.
నిలబడదు. ఎందుకో చెప్పంటారు నిలబడదు? కండిషన్ అంత బలంగా ఉంది. ఆ కండిషన్ వచ్చి తోసేస్తుంది. ఇక్కడ బాబా అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా సాయిబాబా అనుగ్రహిస్తారండి. ఇక్కడ ఆయన వచ్చి నిలబడతారు అడ్డం. చాలా సందర్భాల్లో సచ్చరిత్రలో చెప్తుంది, రానివరా, దాని సంగతి నేను చూస్తాను, నా శక్తి ఎంతో దాని శక్తి ఎంతో. ఎందుకన్నారు తెలుసా అండి? దీనికోసం అజ్ఞానాన్ని తురమాడటానికి, ఈ కండిషన్ని బద్దలు కొట్టడానికి, మనల్ని ఆనంద మార్గంలో నడిపించడానికి సాయిబాబా వచ్చి అడ్డం నిలబడతారండి. ఎప్పుడు మనం అడగాలి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా కొంతవరకు కండిషన్ ఇబ్బంది పడుతుందని. ఈ సృష్టి అంతా కూడా సచ్చిత్తుల స్వరూపము. అందుకోసమే మనం సాయిబాబాని సచ్చిదానంద సచ్చిదానంద అంటున్నాం. ఇప్పుడు అదే కదా భగవంతుడు. ఇప్పుడు సాయిబాబా గురువా భగవంతుడా? అమ్మా గట్టిగా చెప్పండి తల్లి. ప్రళయం వస్తే సృష్టి అంతా మరి నాశనం అవుతుంది. సృష్టి నాశనం అనేది ఏమీ లేదండి ఇక్కడ. స్థితి అమ్మవారు. ఇప్పుడు సముద్రం ఉందండి, అంతే. అది ఎక్కడికి వెళ్ళింది? అయ్యవారిలోకి వెళ్ళింది, అంతే. ఇప్పుడు లైట్ వేసామండి, చీకటి ఎక్కడికి పోయింది? చీకటి ఉంది 10 సంవత్సరాల నుంచి. లైట్ వేసాం, ఎక్కడ పోయింది చీకటి? లైట్లోకి వెళ్ళిందబ్బా, లైట్లోకి వెళ్ళింది. ఎందుకో తెలుసా? లైట్ ఆపంగానే మళ్ళీ వస్తుంది. అర్థమవుతుందా? ప్రళయం అనేది లేదు, అది ఈశ్వర నాట్యమే. ఈశ్వర నాట్యమే. ప్రళయం వచ్చినా కూడా నీరుందిగా. పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా సూపర్, పంచభూతాత్మకం అమ్మవారు, కరెక్ట్, అంతే. పంచభూతాత్మకం అమ్మవారు చక్కగా చెప్పారు. దానిని గుర్తించేటువంటి శక్తి అయ్యవారు, అదే ఈశ్వరుడు. ఈ రెండు ఎప్పుడు ఉంటాయి. మనం ప్రళయం ప్రళయం అని ఎందుకుంటున్నామంటే మనం పోతాం కాబట్టి ప్రళయం ఉంటున్నాం. మనం దాంట్లో భాగమే కదా. ఎక్కడికి పోతున్నాం? దాంటేగా పోతున్నాం. అలా ఎక్కడికి పోతుందండి? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి, చాలు. ఈ భయం ఉండదు, మృత్యు భయం పోతుందమ్మా. ఇది కాదు జ్ఞానము వల్ల ఆనందం అంటే మృత్యువే లేదు, నేను దాంట్లోనే ఉన్నా, ఎక్కడికి పోతాను? ఇప్పుడు ఉన్న సాయిబాబా, దానికి మనం సాయిబాబా అని పేరు పెట్టాం. బాబా అంటే రూపం అంటున్నాం, కాదని సాయిబాబా అని చెప్తున్నారు. అవునా కదా? సాయిబాబా సత్యం, ఒరే ఈ రూపం అనుకుంటే కాదురా, ఎందుకంటే 1918లో ఈ రూపాన్ని మహాసమాధి చేశాం కదా. ఒక్క అడుగు ముందుకేనన్న, అంతా ఆనందమే. దివ్యమైనటువంటి ఆనంద ఘంటికలు మోగుతున్నాయి, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. దుఃఖస్పర్శ లేనటువంటి పరమ దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపంలో నీవు ఎప్పటికీ ఉంటావు. జనన మరణములు మాయ. మాయ అంటే కంటికి కనిపిస్తూ ఉంది కాదా? ఎక్కడి నుంచి జననం? ఆ మహాసముద్రం నుంచి కాదా? ఆ అమ్మవారు అయ్యవారి నుంచి కాదా జననం? వాడు వస్తున్నాడంటే ఉన్నవాడు వస్తాడా, లేనివాడు వస్తాడా చెప్పండి? ఉన్నవాడే రావాలి. వాడు ఎక్కడున్నాడు? ఆ సముద్రం రూపంలోనే ఉన్నాడు. చాలండి. ఇది వేదాంతం అంతా ఇక్కడే కనిపిస్తుంది. వేదాంతం అంటే ఏమిటి అనుకుంటున్నామేమో? ఆనందానికి ప్రతిరూపం అండి. ఆనందానికి ప్రతిరూపం. కండిషన్ మన దుఃఖానికి ప్రతిరూపం. అందుకోసమే జ్ఞానాత్ ఏవతు కైవల్యం అని చెప్పారు. జ్ఞానము ద్వారా మాత్రమే కైవల్యము. వేరు మార్గం ద్వారా ఎట్లా వస్తుంది చెప్పండి? జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం. ఇది కదా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం అంటే. ఇది కనుక అర్థమైతే సాయి సచ్చరిత్ర పూర్తిగా అర్థమవుతుంది. సాయిబాబా మాటలన్నీ అర్థమవుతాయి. సాయిబాబా ఆ సత్ చిత్ స్వరూపంలో కూర్చున్నారు కాబట్టే ఆయన భాషణం అంతా కూడా నేను ఎప్పుడు ఉంటానన్నా, నువ్వు వస్తుంటావు పోతుంటావు. నేనంటే ఏంటి? సముద్రం. వచ్చిపోయేదేంటి? అలా అయిపోయింది. ఇంకా సచ్చరిత్రలో అర్థం కాని భాషణం అంతా ఏం లేదు. అప్పుడు సాయిబాబా ఏ రోజు నాకు దుఃఖనాశనం అవుతుందో అంటే ఒక్కటే గుర్తమ్మా, మనస్సు కదిలింది అంటే దుఃఖం వస్తుంది తల్లి. ఇది గమనిస్తే చాలు. మనస్సు కదిలింది అంటే దుఃఖం వస్తుంది. అప్పుడు మీరు అడగచ్చు, ఏమంటే మనస్సు కదలకుండా మా పని ఎట్లా చేసుకుంటామంటే మేము ఇంటికి పోవాలి, బోల్డ్ పనులు ఉంటాయి కదా, వాటిల్లో ఇబ్బంది లేదుగా. ఇక్కడ చిన్న తేడా ఉంది, గమనించండి. మన నిత్య జీవితంలో ప్రాక్టికల్గా ఈ క్షణమే ఆనందం వస్తుంది. ఇది గమనించండి తల్లి. మన దుఃఖం కారు నడపటంలో ఉందా? కారు నడుపుతుంటే ఎవడన్నా తిట్టడంలో కూడా లేదు.
వాడు తిడితే నేను రియాక్ట్ అవుతా. అవునా? అబ్బా ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళందరూ, పొద్దున్నే బయలుదేరుతారు, మనం ఏదో పర్ఫెక్ట్గా నడిపినట్టు. అవునా కదా? ఈ రియాక్షన్ లేకుండా ఉండగలిగితే దుఃఖం రాదండి. మనం వండటంలో బాధ లేదు, వండి పెడతాం, పెట్టిన తర్వాత అయ్యేవారికి పిల్లలకి పెడతాం, ఎదురు చూస్తూ ఉంటాం, ఈయనేం మానలేదే, ఈయనేం అనలేదే, ఇవేం అనలేదే అని. ఆయన కనుక ఏమనుకుంటా ఉన్నాడుకోండి, ఆ రోజు పెడతాం, ఏం ఒక్క మొక్క కూడా చెప్పరు, ఒక మొక్క చెప్తే ఏం సొమ్ము పోయింది వాళ్ళది అనుకుంటాం. ఈయనేదో పాపం ఏం టెన్షన్లో ఈయన ఉంటాడు. ఎప్పుడైనా చెప్తాడు, ఏమో ఇవాళ చాలా బ్రహ్మాండంగా చేసేవాడు ఉంటాను, కానీ మురిసిపోతాడు. అనకపోవటం వల్ల దుఃఖం, దాని రియాక్షన్ వల్ల దుఃఖం. అనటం వల్ల తాత్కాలిక సంతోషం. అనటంలో దుఃఖం ఏముందండి, మంచిదే కదా అంటామేమో, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎదురు చూస్తాం, మళ్ళీ వెంటనే కొంచెం ఎక్కువ వేస్తాం. ఇవాళ మధ్యాహ్నం ఏం చేయమంటారు, మళ్ళీ సాయంత్రం లేట్ అయిపోతుంది, ఈ మధ్యాహ్నం చేసి ఏదైనా పెట్టి మళ్ళీ ఏమన్నా మంచిగా అంటారేమో. అంటే చూడండి, తాపత్రయం పెరిగిపోయింది. అనుభవించి చెప్తున్నా తల్లి, అతిశయోక్తి అహంకారం అనుకోకుండా. మనస్సు కదలిక మూలంలో ఉంది తల్లి దుఃఖం. అద్భుతం అమ్మా, అద్భుతం కాదా? మీరు దర్శనం చేయవచ్చు మీరు అందరూ. ఇప్పుడు మనస్సు ఎక్కడ కదులుతూ ఉన్నదో, ఏది నా పని చేసుకోవడానికి ఇబ్బంది లేదండి, నేను ఉంది కదా, నేను గొప్పవాడిని, బాగా తెలివిగలవాడిని, నేను డబ్బున్నవాడిని, నేను డబ్బు లేనివాడిని, నేను గొప్ప భక్తుడిని, నేను మహాజ్ఞానిని, ఈ నేను ఇది కదా సాయిబాబా చెప్తున్నది. ఒరే దాన్ని తగలబెట్టరా నాయన. చాలామంది ఏమంటారంటే నేను పోవాలంటే, నేను పోతే ఇంకేముంది, అంతా పోయినట్టే. నేను కాదు పోవాల్సింది, నేను పక్కన ఉన్నది పోవాలండి. ఇది అద్భుతం. అహం అంటే నేను ఫలానా అనేది పోవాలి. ఆ ఫలానా అన్నది ఎక్కడి నుంచి వస్తున్నదంటే మన ఆలోచన నుంచి వస్తున్నది. అది గనక నేను దర్శిస్తే సాధన కాదండి. ఇక్కడ ఏం సాధన చేస్తుంది నేను చెప్పండి. మనస్సు కదులుతూ ఉన్నప్పుడు దుఃఖం మనకు పుడుతున్నది గమనించామనుకోండి, మనసు ఆగిపోతుంది. ఎంత సమయం అయిందో నాకు తెలియదు. ఎంత సమయం అయింది? ఇంకా టైం ఉందా? అయిపోయిందా? బాగుంటుందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా? ఏకాదశి సూత్రాలు యాక్చువల్గా అమ్మా నమస్తే అండి, వస్తాను తల్లి, ఒక్క నిమిషం. అమ్మా గురుద్వారా వెళ్ళాను, అక్కడ సాయిబాబా ఎదురుకుండా తాబేలు ప్రతిమ. గురుద్వారాలో సాయిబాబానా? తాబేలు ప్రతిమ ఎదురుగా ఎందుకు ఉంటుంది? మంచి ప్రశ్న అండి. తాబేలుది ఇది చాలా వరకు తాబేలుకి ఒక లక్షణం ఉందని చెప్తారు. కేవలం జ్ఞాపకం పెట్టుకోవటం ద్వారా పిల్లల్ని పొదుగుతుంది అని ఒక మాట చెప్తారు. అది ఒక్క తాబేలుకే. ద్వారకా అన్ని గురుస్థానాల్లో ఉంటుందండి. మీరు మాణిక్య ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వారు అడిగిన ప్రశ్న అర్థమైందమ్మా. ద్వారకామాయిలో తాబేలు బొమ్మ ఉంటుంది ఎందుకు అని అడిగారు. అది ఒక సాయిబాబా దగ్గరే కాదండి, ఏ గురుస్థానంలో అయినా తాబేలు ఉంటుంది. కేవలం అవునమ్మా, కేవలం స్మరణ చేత, గురువుని గుర్తుపెట్టుకోవడం చేత, గురువు శిష్యుల్ని గుర్తుపెట్టుకోవడం చేత శిష్యుల్ని గురువు ఉద్ధరిస్తాడు అనే సింబాలిజంగా తాబేలు పెడతారండి. ఉంటుంది. అవును, దృష్టితో పెంచుతుంది. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన విషయం. దృష్టితో పెంచుతున్నారు కదా. దృష్టి అంటే ఏంటండి? జ్ఞానమే కదా. మనం చూస్తున్నామా చేస్తున్నామా? ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలని మనం చూస్తున్నామా చేస్తున్నామా? చూస్తున్నాం. ఇదండి సూపర్. ఇది పట్టుకుంటే మాత్రం అద్భుతం. ఈ చూపే జ్ఞాన దృష్టి. ఈ చూపు చేతే గురువు బిడ్డల్ని రక్షిస్తాడు. బిడ్డలంటే శిష్యులు. ఈ శిష్యుడు కూడా గురువుని చూడాలి. చూడటమంటే ఆయన బోధని దర్శించాలి. అర్థమవుతుందా తల్లి? ఫినిష్. ఒకసారి నా ఆలోచనే నా దుఃఖానికి కారణం అంటే ఎవడన్నా ఆ రకంగా ఆలోచిస్తాడండి? ఇక్కడ యాక్షన్ ఏంటి? ఇప్పుడు మనకి విషయం అర్థమైంది కదా. మరి ఇప్పుడు నా యాక్షన్ ఏంటి? ఇప్పుడు రేపు ఇక్కడ కూర్చున్నా బాగానే ఉంది, బయటికి పోతా, మళ్ళీ బండివాడు వస్తాడు, ఏ సమస్యలు వస్తాయి. నా యాక్షన్ ఏంటి? నో యాక్షన్ ఈజ్ ది రైట్ యాక్షన్. అవునా?
ఇప్పుడు వాళ్ళు ఏదో తిట్టారండి, మన జీవితంలో అదే కదా, మనం ఎంత చెప్పుకున్నా రేపు కుటుంబంలో పోవాలి, సమాజంలో పోవాలి, వాళ్ళు ఏదో అంటారు, అవమానిస్తారు, ఇవన్నీ ఉంటాయిగా. వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళు అన్నప్పుడు నా యాక్షన్ ఏంటి? నో యాక్షన్. అప్పుడు ఏం చేస్తున్నా నేను? నా ఆలోచన చూస్తున్నా. నువ్వు కదిలావే చచ్చావే. నువ్వు కదిలావంటే దుఃఖం ప్రారంభం, దాన్ని ఎవడు ఆపలేడు. ఇదేనండి సాయిబాబా ఉపాసనకి చెప్పిన ఊగే మాగే ఊగే మాగే ఊగే మాగే. అర్థమవుతుంది తల్లి. బంగారం అమ్మ, సాయిబాబా బంగారం. సాయిబాబాని దర్శించగలిగితే చాలు తల్లి. తక్షణమే సాయిబాబా చెప్పడానికి కారణం ఇదేనమ్మా. సాయిబాబా దగ్గర సాధన లేదు. ఈ మాట అంటే భయపడతారేమో. సాధన లేదు, కానీ దర్శనం ఉన్నది, దర్శనం ఉన్నది, దర్శనం ఉన్నది. దర్శనం లేదు, సాధన లేదని కొమ్మ మురిగిపోతుంది. ఈ కొమ్మను పట్టుకొని ఆ కొమ్మ వదలాలి. ఇది పట్టుకోకుండా దాన్ని వదిలేమంటుంది మహాప్రమాదం. అర్థమవుతుంది. ఈ దృష్టితో ఎక్కడ కదలిక ఉన్నదో అక్కడ నాకు దుఃఖం ఉంది. మరి నేను చేయాల్సింది నో యాక్షన్. దాన్ని చూస్తూ చేయండి తల్లి. క్షణంలో ఆనందం వెలువరిస్తుంది. అమ్మా, మీరు ఏకాదశి సూత్రాలు అడిగారు కదా తల్లి. ఏకాదశి సూత్రాలు యాక్చువల్గా మోహిని మహారాజ్ ఆయన సాయి సచ్చరిత్రలోని అంశాలన్నీ తీసుకొని ఆయనకు తోచినవి రాశారు. యాక్చువల్గా అంటే వేరే ఏం రాయలేదు, సచ్చరిత్రలోవే రాశారండి. వాటికి కూడా దర్శనం చేస్తే తప్ప తెలియదు తల్లి. ఉదాహరణ చెప్తా ఒకటి. ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు అని రాశారు కదా. అది సత్యమా అసత్యమా? అసత్యం అంటే బాగుండదు కాబట్టి సత్యం అంటున్నాం. కానీ మన అనుభవంలో ఎట్లా ఉంది? ద్వారకామాయిలో 100 సార్లు పోయించాం, దుఃఖం పోయిందా అంటే దాని అర్థం ఏదో అయింది కదా. దాని మీద ఒక ఎపిసోడ్ చేసిన ఛానల్లో ఉందమ్మా. మీకు తెలుసో లేదో ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. మైనంపాటి ఎటర్నల్ బ్లిస్ అని కొడితే ఛానల్ వస్తుందమ్మా. దానిలో ఇటువంటివన్నీ పెడుతుంటా. బాబా ఎప్పుడెప్పుడు ఆ దృష్టి ఆ స్ఫురణ వచ్చినప్పుడు పెడతా. ద్వారకామాయి ప్రవేశం అంటే వారు అడిగారు కాబట్టి ఒకటి చెప్తాను తల్లి. ఏకాదశి సూత్రాల్లో ద్వారక అంటే నవద్వారపురి అని అర్థం. దానికి శాస్త్రీయ అర్థాలు ఉన్నాయమ్మా. సాయిబాబా అది మసీద్ అన్నారు కదా, మసీద్ అని కూడా ఎందుకన్నారు అని రాశారు కదా ఇక్కడ. అది ఎలా వచ్చిందో తెలుసా? షిరిడీలో ఒక అతను ఉండేవాడు. వేరే ఊరి నుంచి బట్టల వ్యాపారం ఒక అతను వచ్చేవాడు. వచ్చి బట్టలు అమ్ముకునేవాడు. షిరిడీలో ఉన్న వ్యక్తి అతని దగ్గర బట్టలు కొని అప్పుపడ్డాడు. అతనికి డబ్బులు ఇవ్వలేక నాకు కొంచెం స్థలం ఉంది నువ్వు తీసుకొని ఇచ్చాడు. అతను ముస్లిం. అతను ఏం చేశాడు? వచ్చినప్పుడు ఉండటానికి బాగుంటుంది కదా, ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఒక మసీదు లాగా కట్టుకున్నాడు. అంతే, నింబార్ అది పెట్టుకున్నాడు. వాళ్ళకి నింబార్ ఉంటే మసీదు కింద లెక్క. అతను ఎప్పుడెప్పుడో వచ్చేవాడు. అతను కాలం చేసిన తర్వాత ఆ పిల్లలు పని చేశారో లేదో తెలియదు. ఎవరు రావటం మానేశారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అక్కడేమీ పెద్ద ఏం జరగలేదు. అది అంతకుముందు ఆ పేరు ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కండిషన్ అది మసీదు మసీదు మసీద్ అనే పేరు వచ్చింది. అంతే తప్ప బాబా దానికి పెట్టిన పేరు అది మసీద్ ఎట్లా అవుతుంది? ద్వారకామాయి అంటే నవద్వారపురి అంటే ఏంటంటే నవద్వారపురి అంటే అది ఎక్కడ ఉందా? ద్వారక పోవాలా? ఇదే నవద్వారపురి, 9 రంధ్రాలున్న పురము. దీనిలోకి ఎవరు ప్రవేశిస్తారో అంటే నీలోకి నువ్వు ఎప్పుడు ప్రవేశిస్తావో వారికి ఆనందం కాక దుఃఖం ఎట్లా వస్తుంది చెప్పండి. అసలు ప్రవేశించిన తర్వాత ఒక్కడికైనా దుఃఖం వస్తుంది చెప్పండి? వస్తుందా? ఏ పరిస్థితుల్లో కూడా రాదు. అంత అర్థవంతమైన ప్రతిపదం అమ్మ అది. ఆ ఏకాదశి సూత్రాలన్నీ కూడా అసలు అది ఎంత బంగారం అమ్మ, బంగారం. ఒకటి పట్టుకుంటే చాలు మనం తరిస్తాం. ఒకటి పట్టుకోవాలి. పట్టుకోవటానికి అడ్డొచ్చేది మన కండిషన్. ఆ కండిషన్ని బద్దలు కొట్టేది జ్ఞాన దృష్టి. ఆ జ్ఞాన దృష్టి ఇచ్చేది సాయిబాబా. ఎప్పుడు మనం అడిగినప్పుడు. సింపుల్ ఈక్వేషన్. అర్థమవుతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎందుకంటే బాబా అల్లా మాలిక్ అని ఎందుకన్నారని చెప్పాలని నాకు చాలా ఉంది మనసులో. మనకి సమయాభావం ఉందేమో నాకు తెలియదు. నిజం చెప్తున్నా, నాకు సమయంతో పని లేదు తల్లి. అయితే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒక అల్లా మాలిక్ అనే అర్థం తెలిస్తే చాలా విషయాలకు సమాధానం దొరుకుతుంది. చాలా విషయాలకు సమాధానం. ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే నేను ప్రశ్న అడిగితే చెప్పరేమో అని అనుకోకండి. మీకున్న ఏదైనా అంటే ఇది తెలుసుకోవాలి, ఇది ఎప్పటి నుంచో నన్ను బాధిస్తున్నది, దీనికి పూర్తిగా నాకు అర్థం తెలియలేదు అనే అంశం ఏదైనా ఉంటే చెప్పండి. అల్లామాలికి సబ్బాయికి చెప్పండి.
అల్లా మాలిక్ చాలా క్లియర్ అవుతుందా? సూపర్ సూపర్. కొద్దిగా సమయం ఏమండి సార్, పర్లేదా? బాబా అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా అన్నారు. దీనికి కొద్దిగా మనం దేనికైనా శాస్త్ర ప్రమాణం అండి. మన ఉద్దేశాలు పనికిరవుతండి. మన ఉద్దేశం, మనకిష్టాలు అవి పనికిరావు. ఎందుకంటే అవన్నీ కండిషన్తో ఉన్నాయి కదా, అవన్నీ అజ్ఞానంతో చేయబడ్డాయి. శాస్త్ర ప్రమాణం తీసుకున్నట్లయితే సత్యము అంటే ఆనందము. సత్యం అంటే ఏదో అనుకున్నారు. జ్ఞానమన్నా, సత్యమన్నా, ఈశ్వరుడన్నా, సాయిబాబా అన్నా, జ్యోతి అన్నా, వెలుగన్నా, ఇవన్నీ కూడా ఒకే దానికి. ఫ్రీడమ్ అన్నా ఇంకో అద్భుతమైన పదం, ఫ్రీడమ్, స్వతంత్రం. మనకు లేనిదే మనకు కావాల్సింది. ఇవన్నీ కూడా ఒకే దానికి సంబంధించినవి. అది అవాక్మానస గోచరం. అది వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ పొందలేము. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదమ్మా, ఆనందం ఆనందం అంటున్నాం కదా, అది ఎట్లా పొందుతామండి అంటే ఇట్లా పొందుతామని చెప్పడానికి వీల్లేదుట. మరి ఇప్పుడు దాకా చెప్పింది దాని చుట్టూ ఉన్న వాతావరణం, దానిలోకి ఎట్లా ఎంటర్ అవ్వడానికి మనం చూసినటువంటి మార్గం. ఈ సత్యం అనేది అవాక్మానస గోచరం. మరి అవాక్మానస గోచరం అంటే దాన్ని ఎట్లా పొందుతామండి అని మనకు శాస్త్రంలో అడిగారు. దానికి ఒక అద్భుతమైన మార్గం చెప్పారండి. అది ఇది అండి, శ్రద్ధాసబురి కాదండి, అది ఇది అని చెప్పడానికి లేదు. అది వస్తువు కాదు. అర్థమవుతుంది తల్లి? ఆనందం అనేది వస్తువు కాదు కాబట్టి వాక్కు చేత మనసు చేత పొందలేవు. మరి మార్గం ఏంటండి అని అడిగారు. దానికి ఏంటి చెప్పారు తెలిసిన మార్గం? నేతి నేతి నేతి. నేతి అంటే నా ఇతి, ఇది కాదు. నా అంటే కాదు, ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అద్భుతం తల్లి. మన వేదంలో చెప్పబడింది ఒక్కొక్కటి నెగెట్ చేసుకొని పొమ్మన్నారు. ఏమిటిది? మొట్టమొదట ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఆలోచన నేను కాదు. ఈ నేను కాదు నేను కాదు నేను కాదు అని వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట మాట మనస్సు ఆగిపోతుంది. అదే చిదానంద స్వరూపం. ఇది అర్థమైంది కదా తల్లి? ఇదేం చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే అది వస్తువు కాదు. అది వస్తువు అయితే దానికి మళ్ళీ పరిమితి ఉన్నది. అది అపరిమితం కదా. మనం చెప్పుకున్నాం కదా, సచ్చిదానందం అనేది అపరిమితం అని చెప్పాంగా. అయితే ఇక్కడ చూడండి, సాయిబాబా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు అల్లా మాలిక్ అనేది వేద ప్రమాణం. ఇదేంటండి మరీ విపరీతంగా ఉంది, అల్లా మాలిక్ వేద ప్రమాణం ఏంటండి అంటారేమో. నిజం, సాయిబాబా చేసింది చాలా అద్భుతం అమ్మా. అట్లాంటిది ఎక్కడ కనిపించదు మనకి. నేను చెప్పుకున్నాం కదా, ఏదైతే ఆదిశంకర్లు మనకు చెప్పారో అది సాయిబాబా ప్రాక్టికల్గా చేసేటండి. మొట్టమొదట మన కండిషన్లో చాలా పెద్దది ఏంటండి, మనం అంతా ఫుల్ కండిషన్ అండి. మనం అంతా కండిషన్ అయి ఉన్నాం. ఈ కండిషన్లో చాలా పెద్దది మన మతం. అవునా కదా? నా మతం, నా కులం, నా కుటుంబం, మా పరువు, మా ప్రతిష్ట, ఎంత గొప్పవాళ్ళం, ఎంత చదువుకున్నాం, ఇదంతా కండిషన్లో భాగమే కదా. అల్లా మాలిక్ అన్నది ముస్లిమ్స్ కోసం కాదు, హిందువుల కోసం. ఆశ్చర్యంగా ఉంటుంది. అదేమిటండి హిందువుల కోసమా? అవునరా పిచ్చివాడా, నువ్వు పట్టుకున్న మతాన్ని నువ్వు వదలకపోతే సత్యాన్ని ఏనాటికి పట్టుకోలేరు మిత్రమా. కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు పట్టుకున్న మతాన్ని వదలకపోతే సత్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు ఏమీ అయి ఉండకూడదండి. ఇట్స్ అ ప్యూర్ కాన్షియస్ స్టేట్. దాని దగ్గరికి వెళ్ళాలంటే నేను ఫలానా ఈ ఫలానా మొత్తం పడిపోవాలి. ఇదే అని మీరు ఎట్లా రుజువు చేస్తారండి? మీకేదో తోచింది చెప్తున్నారో, మీ మైండ్లో వచ్చింది చెప్తున్నారో అని మీకు అనిపించవచ్చు. దీనికి సచ్చరిత్ర ప్రమాణం చూపిస్తాను మీకు ఇప్పుడే. నేతి చూపించాగా, వదిలించాలని చూపించాగా. ఇది మతానికే, అది హిందువులకే అని మీరు ఎట్లా చెప్పగలరు అని అంటున్నారేమో. జాగ్రత్తగా వినండి తల్లి. సాయిబాబా ఒక మాట అన్నారు సచ్చరిత్రలో, జైసా దేశ్ వైసా వేష్. సాయిబాబా ఏమన్నారు? జైసా దేశ్ వైసా వేష్.
అంటే దాని అర్థం ఏంటంటే ఏ దేశంలో ఉన్నామో ఆ వేషం వేయాలరా అని చెప్పారు సాయిబాబా. అర్థమైంది పదం? ఏ దేశంలో ఉన్నామో ఆ వేషం వెయ్యాలి. జైసా దేశాన్ని బట్టి వేషం. అసలు సాయిబాబా వేషాల గురించి ఎందుకు మాట్లాడారు? మహాత్ముల ప్రతి మాటలో కూడా నిగూఢమైనటువంటి సూత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఓపెన్ చేసేటువంటి చక్రాలు. బాబా వేషం గురించి ఎందుకు మాట్లాడారు? దాన్ని బట్టే తెలుస్తుంది సాయిబాబా వేసింది ఒక వేషం. ఆ ఫకీరు వేషం వేశారు కదా, ఏ రూపంలో ఏ అవతారంలో కూడా ఇటువంటి ప్రవర్తన మనకు కనిపించదు. ఏదో ఉంటే ఒకటి ఉంటుంది. కానీ సాయిబాబా మార్గం సూటి అయిన మార్గం అని చెప్పారు కదా, ఆయన వచ్చింది కేవలం మన యొక్క అజ్ఞానాన్ని, మన అజ్ఞానం ఏ రూపంలో ఉందంటే మన కండిషన్ రూపంలో ఉంది. ఆ కండిషన్ని బద్దలు కొట్టడానికి వచ్చారు సాయిబాబా. ఆ కారణం చేతే ఇటు హిందువు అటు ముస్లిము కాని స్థితిలో ఆయన కూర్చున్నారు. ఎందుకో తెలుసా అండి? హిందువులకేమో నువ్వు దీన్ని వదిలిపెట్టాలి, నీ మతాన్ని నువ్వు వదిలిపెట్టాలి, ధర్మాన్ని కాదండోయ్. అర్థమవుతుందా? ధర్మం అంటే సత్యం అండి, సత్యం అంటే ఆనందం అండి, ధర్మం. అందుకోసం నిన్న కూడా చెప్పుకున్నాం మనం, హిందూ ధర్మం అని చెప్పాం. ఎట్లా ధర్మం అయిందండి, మిగతావి ఎట్లా మతమైందని అడుగుతారేమో. ఇక్కడ మీరు ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. మీరు ఉపనిషత్తులు అంటున్నారు కదా, ఉపనిషత్తులు చాలా వరకు చదవటం కష్టం. ఉపనిషత్తులన్నీ ప్రశ్నలేనండి. గురు శిష్య సంవాదం. సంవాదం అంటే ఏంటి? పరిప్రశ్న. గురువుగారు నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు, చెప్పండి అని ప్రశ్న వేయటం సమాధానం, ప్రశ్న వేయటం సమాధానం. అసలు ఈ సెక్షన్ మీకు ఎక్కడా కూడా కనిపించదు. అది ఒక్క ధర్మంలో, ధర్మం మాత్రమే ప్రశ్నోత్తరాలకు నిలబడగలదు. ఇప్పుడు అర్థమవుతుందండి. సాయిబాబా ఇంకొక విషయం చెప్తాను మీకు. ఎవరైనా సరే సాయిబాబాని ముస్లిం అనేటువంటి భావనతో చూశారనుకోండి, వాళ్ళని తరిమేసేవారు సాయిబాబా. ఎన్ని చూపించమంటారు మీకు సచరిత్రలు అట్లాంటివి? మనకు ఫేమస్ కథ ఉంది కదా, మేఘశ్యాముడు కథ, అందరికీ తెలిసిందే కదా. మేఘశ్యాముడు సాయిబాబా రూపం చూసి, మేఘశ్యాముడే కదండి, ఇంచుమించు 99 మంది అట్లే అనుకున్నారు. అప్పుడు సాయిబాబా చెప్పారు, ఓరి పిచ్చివాడ, ఈ చిన్న పరదానే తీయలేని వాడివి నువ్వు సత్యాన్ని దర్శించగలవా? ఒక్కనాటికి కూడా వీలు కాదు. ఇదే కారణం చేత ఉపాసని కూడా వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? తాను బ్రాహ్మణుడు అనేటువంటి అహంకారం చాలా ఉంది ఉపాసనకి. అహంకారం నిన్ను సత్యానికి దూరం చేస్తుంది మిత్రమా. మనసుకు కష్టంగా ఉన్న విషయం ఇంతేనది. నేను అన్నీ వదిలిపెట్టవలసిందే, నేను ఫలానా, నేను బ్రాహ్మణుణ్ణి, నేను వేదం చదువుకున్నవాడిని, నేను శ్రోత్రియుణ్ణి, నేను నిష్ఠాగరిష్ఠుణ్ణి, మొత్తం వదిలిపెట్టవలసిందే. అందుకోసమే సాయిబాబా అటువంటి వాళ్ళ చేత నువ్వు మాంసం తెస్తావా? వెళ్ళబోతుంటే వద్దులే వాటికి మాంసం ఉన్నట్ల వెనక్కిరా, ఇవేగా వాళ్ళు చూపిస్తున్నది. ఓ బ్రాహ్మణుడి చేత మాంసం తెప్పిస్తాడండి అని. ఎందుకు తెప్పిస్తాడండి సాయిబాబా? నీలో ఉన్న కండిషన్ని బద్దలు కొట్టాలి. ఎప్పుడైతే నీవు ఏమీ కావో అప్పుడు నువ్వు అంతా అయ్యే అవకాశం ఉన్నది. అద్భుతం అండి ఇది. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు సర్వాన్ని వదిలిపెడతావా సాయిబాబా, ఎందుకో తెలుసా అండి? ఎవరో నేను అడిగారు, ఏమండి నేను సత్య మార్గంలో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? వాళ్ళకి సమాధానం ఇది. ఎవరి తల్లి వాళ్ళు వచ్చారు ఇవాళ? చేయొద్దండి. నేను అడిగారు, నేను సత్యాన్ని దర్శించాలి, ఏం చేయాలో చెప్పండి, చెయ్యగలరా? ఏముందండి, మీరే కదమ్మా, అర్థమవుతుంది తల్లి. సత్య మార్గాన్ని దర్శించాలంటే ఒకే ఒక మార్గం ఉన్న తల్లి. అందుకోసమే రామకృష్ణ పరమహంస గారు సైతం నిమ్న కులాల వాళ్ళ యొక్క మరుగుదొడ్లని తలతో తుడిచారు. తెలుసా అండి విషయం మీకు? అభిమానం పడిపోవాలి, నేను ఫలానా అన్నది పోవాలి. అట్లా చేసి పడచ్చు, జ్ఞానము చేత కూడా పడచ్చు. అట్లాగే చేయాలని లేదండి. రామకృష్ణ పరమహంస గారు వెళ్ళి ఆ మరుగుదొడ్లు తుడిచాను, మేము కూడా తుడవాలా? అక్కర్లేదు. మనసు కదా పట్టుకుంది నేను ఫలానా అని. నేను ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని వెళ్ళారనుకోండి,
మొత్తం పడిపోతుంది. నేను ఏమిటి, నేను ఏమీ కాను. ఆ ఏమీ కాని స్థితే సచ్చిదానంద స్వరూపం అండి. ఆ ఏమీ కానప్పుడు మాత్రమే నీవు అమ్మవారిని, అయ్యవారిని, సాయిబాబాని సూటిగా దర్శించగలవు, నేరుగా కలుసుకోగలవు. ఎందుకో తెలుసా? ఏ కల్మషం లేదు అక్కడ, నిన్ను ఆపేటువంటి వస్తువు ఏమీ లేదు. నేను ఫలానా అన్నామనుకోండి, అది కండిషన్ కదా, ఆ కండిషన్ ఆపేస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు అర్థమవుతుందండి. గురువు ఎందుకు చెప్తాడంటే మాసం తీసుకురమని. నువ్వు ఏమీ కానప్పుడు గురువాక్కు వేదవాక్కుగా, అంటే నీకు ఎవరు మేలు చేయాలో వాళ్ళ వాక్కునే నువ్వు ప్రశ్నించే స్థితిలో నీ కండిషన్ అడ్డం పడుతున్నప్పుడు నువ్వు ఏం గమ్యం జరగలవు? ఇది కఠినమా తేలిక? ఇది కఠినమా తేలిక? చెప్పండి తల్లి. చాలా తేలిక. ఎందుకో చెప్పమంటారా? నన్ను హింస పెడుతున్నది, నన్ను దుఃఖ పెడుతున్నది, నన్ను బాధ పెడుతున్నది, హింస పెడుతున్నది నా కండిషన్ అనేది నాకు తెలిసినప్పుడు, చిచి ఈ కండిషన్ నాకు వద్దు సాయిబాబా, నేనేమీ కాను, నేను బ్రాహ్మణుడు కాదు, నాకు ఏం వద్దు. ఎందుకో తెలుసా? ఇవేవి కూడా నాకు ఆనందాన్ని ఇవ్వటలేదు. అవునా? నిజమా? ఒక్కసారి పరిశీలన చేసుకో మిత్రమా. నేనేం కాను సాయిబాబా అంటే సాయిబాబా కౌగిలించుకుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏమీ కానప్పుడు నువ్వు నేను ఒకటే రానా? నీకు నాకు భేదం ఏంటో చెప్పు. నీకు నాకు అడ్డుగోడ నీ అటాచ్మెంట్ నాన్న, నీ అటాచ్మెంట్ రా, అది నేను చంపుతున్నది నాన్న, దాన్ని వదిలేసేయి వదిలేసేయి వదిలేసేయి. నెత్తిని నోరు పెట్టుకొని చెప్తాడు సాయిబాబా. ఇది జరగాలండి. ఇప్పుడు పారాయణ చేసినట్టు. ఇది ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరూ పారాయణ కంప్లీట్ చేసినట్టే కాదా? నేనేమని చెప్పడానికి మీరే చెప్తారు. నేను నిన్ను కౌగలించుకోవాలి, నా ఒళ్ళోకి తీసుకోవాలంటే అడ్డుపడుతున్నదిరా నీ కండిషన్. నేను ఆగిపోయింది. ఈ తర్వాత ఏం లేదు. నేను మేధావిని, ఏమో సాయిబాబా నాకు తెలియదు, నేను తెలివి తక్కువ అని. తెలివి తక్కువ అని అనుకోవటం కూడా తప్పేనండి. చాలామంది ఏమంటారంటే నేను హీనుండి దీనుండి సాయిబాబా. ఒరే నువ్వు హీనుడి దీనుడి బిడ్డ అవుతావురా, నా బిడ్డవైతే నీ దుంపదేగా. ఇది కూడా దుర్మార్గం కదా. ఇది అతి తెలివితేటలండి. ఏమనుకోకుండా అంటే చాలామంది ఏమంటారంటే నేను దీనాతి దీనుడి సాయిబాబా. చీ 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 ఎంత దరిద్రం అండి. సాయిబాబా బిడ్డవైనా నువ్వు దీనుడివే, నువ్వు మహారాజు బిడ్డవిరా పిచ్చివాడా. ఎంత బాగుందండి ఇది కదా. ఇది కదా ఆనందం. అక్కడ నేను ఆగిపోయింది. అరే నువ్వు ఎవరు రారు అడుగుతాడు సాయిబాబా. ఎందుకు అడుగుతాడు చెప్పనండి. మరి మేఘశ్యామని అడిగాడు అడిగా. ఏమని అడిగారు? ఒరే నేను ఫకీర్నిరా, నాకు గంగాజలంతో పని లేదు, నువ్వు ఎందుకు అంత దూరం పోయి తీసుకొస్తావు? ఏం అక్కర్లేదులే అని చెప్పాడు. ఎందుకు అడిగాడు సాయిబాబా? ఇది కదా పట్టుకొని జనాలంతా బాబా మహమ్మదీయుడు అని చెప్పాడంటారు. ఎందుకు చెప్పారంటే ఇంకా లోపల ఏమైనా పచ్చి మిగిలి ఉందా. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు? సాయిబాబా ముస్లిం అని కదా వచ్చాడు. ఇంకా లోపల ఏమైనా ముస్లిం అనే భావన ఉందా? పైకి ఏదో చేస్తున్నాడా? తట్టి చూస్తాడండి గురువు, తట్టి చూస్తాడు. మేఘశ్యాముడు చెప్తున్నాడు, సాయిబాబా నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడివే, అది 10 కిలోమీటర్లు కాదు, ఎంత దూరమైనా సరే నేను గంగాజలం తీసుకురావాల్సిందే. ఇవాళ శివరాత్రి, ఈశ్వరుడికి అభిషేకం చేయకపోతే ఎట్లా సాయిబాబా? శభాష్రా. అందుకని సాయిబాబా మేఘశ్యాముడు పోయినప్పుడు ఆయన ఒక పార్టీ కన్సర్న్ చూపించారు, దుఃఖించారు. ఆ దుఃఖించడం వేరే విషయం అనుకోండి, ఇలా చెప్తూ వెళ్తే చాలా వస్తాయి. ఇప్పుడు అర్థమైందమ్మా, సాయిబాబా వేసింది వేషం, ఆయన ఫకీరు కాదు. బ్రహ్మజ్ఞానంతో ఈ చరాచర జగత్తుకి ఏది మూలమై ఉన్నదో దాంట్లో వెలిగిపోతున్నటువంటి సద్బ్రాహ్మణుడు. సద్బ్రాహ్మణుడు అంటే మళ్ళీ కులం అనుకునేరు. జన్మతః అందరూ శూద్రులే. ఎవరైతే ఈ సత్యాన్ని దర్శించారో వాళ్ళు మాత్రమే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు, వారు మాత్రమే బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులో కల్లా ఉత్తమోత్తమైనటువంటి సత్ బ్రాహ్మణుడు. అందుకోసం ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టడం జరిగింది. సాయిబాబా ఫకీర్ కాదమ్మా. సాయిబాబాకి ఏ మతానికి ఏ సంబంధం లేదు. అన్ని మతాలు ఒకటే సాయిబాబా ఎక్కడ చెప్పలేదండి. సాయిబాబా ఎక్కడని చెప్పాడా? ఎక్కడ చెప్పలా సాయిబాబా. అన్ని మతాలు ఒకటే చెప్పలా. సాయిబాబా చెప్పింది అంటే తెలుసా అండి, మీరందరూ ఒకటిరా, పిచ్చివాళ్ళరా, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ పనికి మాల మతాలు పెట్టుకొని మీరు విడిపోయి ఎంత కొట్టుకుంటున్నారు? ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. మనం ఇండివిజువల్ అనుకుంటాం కదా, మనం ఇండివిజువల్ కాదండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరసింహరావు గారు అనుకుంటారు, నేనేమి మైక్ వదిలేనట్లేడు. కాకపోతే సమయాభావం కొంత. ఇప్పుడు అర్థమైందమ్మా.
ఇంకొక విషయం, హారతుల్లో మనకు ఒక చోట మోమిన వంశీజన తారియలి అని వస్తుందిగా, వస్తుందా? మోమిన వంశీన సాయిబాబా జయదేవ దత్తావధూత ఓ సాయి అవధూత అని ఒక ఇది ఉందా? మధ్యాహ్న హారతిలో వస్తుంది. దాని లోపల మోమిన వంశీజన తారియలి అని వస్తుందిగా. ఇది కూడా అడుగుతున్నారు, హారతుల్లోనే ఉందండి మోమిన వంశీజన తారియలి. ఆయన మోమిన వంశీ అంటే మహమ్మదీయుడు కదా. ఎక్కడెక్కడ సాయిబాబా ఫకీర్ అని కానీ మహమ్మదీయుడు అని కానీ వచ్చిన ప్రతి చోట సాయిబాబా వేసిన వేషం. కాకపోతే ఫకీర్ అని వచ్చినటువంటి మేఘశ్యాముణ్ణి ఈ వెధవని తరివేండని ఎందుకన్నారు సాయిబాబా? సింపుల్ క్వశ్చన్ కదా. కాబట్టి సాయిబాబా కూడా కొన్ని సందర్భాల్లో ఫకీర్ అనే పదం వాడారు. ఎందుకో తెలుసా? తట్టి చూస్తున్నారు, నీలో ఇంకా అది ఉందా? సాయిబాబా నువ్వు ఫకీర్వా, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపానివి, నువ్వు వేసిన పరదా తీసేసాడు సాయిబాబా. ఎన్ని సంవత్సరాలు బాబా మహాసమాధి ఇప్పటికి? 105 సంవత్సరాలు. ఇప్పటి వరకు సాయిబాబా ఫకీర్ అని చాలామందికి ఉంది ఆ భావం. ఈ 105వ మహాసమాధి రోజున జరిగింది ఏంటంటే ఆ వేసిన పరదా తీసేసాం. సాయిబాబా ఫకీర్ కాదు. దానికి ప్రమాణం ఏంటంటే సాయిబాబా చెప్పిన మాటే, జైసా వేష్ జైసా దేశ్ వైసా వేష్. వేషం గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు సాయిబాబా? నువ్వు వేసిన వేషం కాకపోతే ఎక్కడెక్కడ సాయిబాబా ముసల్మాన్, మహమ్మదీయుడు, ఫకీర్ అన్న సందర్భాల్లో సాయిబాబా వాళ్ళందరినీ తరివేశాడు. అంతేకాదండి, సాయిబాబాని దేనికి అటాచ్ చేసినా కూడా సాయిబాబా తరివేశాడు. ఎందుకో తెలుసా? అది అటాచ్మెంట్. దేనికి అటాచ్ అవ్వడానికి లేదు. ఎందుకని? అంత సత్తు చిత్తుల్లోంచి వస్తున్నప్పుడు ఒక దానికి తగిలించడం దోషం అవునా కాదా? కాబట్టి సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ స్వరూపం. ఇటువంటి అనేక విషయాలు మనం ఈ బుక్లో రాయటం జరిగిందమ్మా. ఇది ప్రతి సాయి భక్తుడు హృదయంలో ఉండవలసినటువంటి పుస్తకం. ఇప్పటి నుంచి మన సాయిబాబాను చూసే తీరు మారిపోతుంది, మన దృష్టి మారిపోతుంది. ఆయన దివ్య తేజస్సుతో జ్ఞానమూర్తిగా వెలిగిపోతూ ఉంటాడు. సాయిబాబా చూపించిన జ్ఞానం ఆషామాషి విషయం కాదమ్మా. ఏ ఒక్క విషయం మనం పూర్తిగా మన మనసు పట్టుకున్నా దివ్యమైనటువంటి ఆనందంలో ఓలలాడేటువంటి అవకాశం ఉన్నది అని తెలియజేస్తూ, ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.